శోధన కాలంలో ఉన్నాం. हम परीक्षा के समय में हैं। శోధన కాలం परीक्षा के समय में అంటే శోధన ద్వారా పరీక్షించబడే సమయం ఇది. परीक्षा के द्वारा శోధన ద్వారా పరీక్షించే సమయం ఇది. परीक्षा के द्वारा ही हम परखा जाते हैं। క్రైస్తవులు అనబడిన మన యొక్క జీవితాల్లో ईसाई जो हम अपने जिंदगी में ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు మరి శోధన కొన్ని పరీక్షలకు ఎదురుకు నిలబడాల్సి వచ్చింది. हम विश्वासी जो है ईसाई के नाते कहीं ना कहीं जिंदगी में कई बार इस परीक्षाओं का सामना करना पड़ता ఈ है। భూమి మీద ఉన్నంత కాలము మరి కష్టాలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, ఆర్థికంగాను, భౌతికంగాను, ఆధ్యాత్మికంగాను కొన్ని సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వచ్చింది. इस धरती में रहते हुए कई सारे क्लेश आएंगे, बीमारी आएंगे, दुख तकलीफ आएंगे और आर्थिक तंगी आएंगे। आत्मिकता के विषय में भी कई सारी परेशानियां आ सकती है। బాధలను, పోరాటాలను, అంతర్గత సంఘర్షణలను ఎదుర్కోవాల్సినటువంటి సమయాలు వస్తూ ఉంటాయి. ऐसे समय आता है कि क्लेशों को भी झेलना पड़ता है और मुकाबला भी करना पड़ता है। अपने अंतर्गत अंदरूनी में भी मुकाबला करनी पड़ती है। చాలా మంది క్రైస్తవులు, बहुत सारे ईसाई लोग, అందరినని చెప్పను, सबकी सब बोलकर नहीं कहता हूँ, చాలా మంది క్రైస్తవులు ఏమంటారంటే बहुत सारे ईसाई क्या कहते हैं? దేవుడు నన్ను శోధిస్తున్నాడు. परमेश्वर ही मेरा परीक्षा लेता है। నేను చాలా మంది నోటి నుంచి వింటా ఉంటాను. मैं कई सारे लोगों के मुंह से सुनता हूँ। కొంతమంది అనుకోవటం కూడా నేను వింటా ఉంటాను. कुछ लोग आपस में कहना भी मैंने सुनता आया। కొంతమంది క్రైస్తవులు ఇతర క్రైస్తవులతోటి చెప్పుతోని కూడా వింటా ఉంటాను. एक ईसाई दूसरे ईसाई से भी इस तरह कहते हुए मैंने सुना था। ఇంట్లో చాలా శోధనలు అయిపోయినాయి, घर में कई सारी परेशानियां हो गया, చాలా శోధనలు అయిపోయినాయి. कई सारी परेशानियां हो गया। సైతానుడు మరి నిజంగా మరి దేవుడు ఎందుకు అనుమానించాడో గాని సైతానుడికి पता नहीं शैतान क्यों इजाजत, शैतान को परमेश्वर ने क्यों इजाजत दिया, पता नहीं। దేవుడు మరి ఎందుకెలా మాకు పెట్టాడో గాని परमेश्वर ने क्यों ऐसा रखा मालूम नहीं। అసలు సమాధానం లేదు ఇంట్లో, बिल्कुल शांति नहीं है घर में, అసలు శాంతి లేదు. बिल्कुल शांति नहीं है। ఎందుకో శోధనలు ఎక్కువైపోయినాయి మాకు. पता नहीं हमारे घर में परीक्षाएं बढ़ते जा మరి रही। దేవుడు ఎందుకు అనుమతించిన మాకు తెలియదు మరి पता नहीं परमेश्वर ने क्यों इजाजत दिया करके बोलते हैं। అని మన యొక్క అది అటు ఏం చేస్తామంటే ఆ భక్తికి, సహనానికి, దేవుని చిత్తానికి లోబడినట్లుగా అనిపించకపోవచ్చు సమయం. उस समय में हमारी भक्ति का और सहनशीलता का और परमेश्वर के नियम के आगे ना झुकने की तरह भी महसूस हो रहा होगा। అంటే క్రైస్తవులుగా రక్షించబడిన మనకి उद्धार पाए हुए जो हम ईसाई है, ఇది బైబుల్ బోధకి కరెక్ట్ గా అనుగుణంగా ఉందా, ये बाइबल का संदेश के लिए क्या बिल्कुल ठीक ठाक मेल లేదా మనం తెలియకుండానే దేవుని స్వభావంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నామా? क्या हम अनजाने में ही परमेश्वर के स्वभाव के ऊपर गलत आरोप लगाते हैं? ఈ రోజుల్లో इन दिनों में సత్యవాక్యాన్ని సరిగ్గా మరి ఆ విభజన అంటే క్లారిఫై చేయలేక, సరైన తర్ఫీదు లేక, కొంతమంది కాపర్లు తాము బోధించే బోధకులు అనుకొనుసు సంఘంలో ఇలాంటి విషయాలను కూడా ప్రేరేపిస్తున్నారు. तो कुछ लोग इन विषयों को लेकर अच्छी तरह जांच भी नहीं कर पाते, नहीं समझ पाता है। इस वजह से कई कलिसियों में उपदेशक भी इस तरह का संदेश देते हैं। ఆ ఈ విశ్వాసులు కూడా పాపం ఎటు పోల్చుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతా ఉంటారు. विश्वासी भी क्या समझे क्या ना समझे उन्हें समझ में नहीं आता, इसलिए बहुत बेचैन हो जाते हैं। ఇలాంటి బోధకులు వినేవాళ్ళకి ఇలాంటి విషయాల్ని వినిపిస్తూ ఉంటారు. तो जो सुनते हैं तो उनको सुनाते ही जाते हैं ऐसे विषयों को। ఒకసారి ఒక సిస్టర్ చాలా శోధనలో ఉండేది, एक बार एक बहन जो बहुत सारी परेशानियों में थी, ఎక్కువ డిప్రెషన్ లో ఉండేది. ज्यादा डिप्रेशन में रहती थी। కానీ నాకు వాక్యాలన్నీ తెలుసు, वो तो वचन सारा कुछ तो जानती थी, అన్ని విషయాలు బాగా చెప్పుద్ది. सारे बातें बहुत अच्छी तरह बताती थी, కానీ लेकिन డిప్రెషన్ లో ఎక్కువ ఉంటది. डिप्रेशन में ज्यादा रहती అయితే थी। వాళ్ళ కాపర్ని అడిగిందంట, उनके पासवान से पूछी, ఎందుకండి నాకు ఎప్పుడు నాకే ఎందుకు డిప్రెషన్, क्यों मेरे लिए ही क्यों इस तरह का डिप्रेशन నా हो रहा పొరుగు వారికి ఎందుకు రాకూడదు, है? मेरे पड़ोस में लोग हैं उनको क्यों नहीं हो యేసు सकता? ప్రభు నమ్ముకాని వాళ్ళకి ఎందుకు రాకూడదు, जो मसीह पर भरोसा नहीं किया उनके साथ क्यों नहीं आए యేసు ప్రభు बीमारी? నాకే ఎందుకు వస్తున్నాయి అని. यीशु मसीह में रहते हुए मेरे को ही क्यों हो रहा है ऐसा? కాపర్ చెప్పాడంట, उनके पासवान ने बताया, నువ్వు అయితే సహించుకుంటావా, నీకు వస్తనిలే అన్నాడు. तुम बर्दाश्त करोगे ना इसलिए आपको आ रहे करके बोला। నువ్వు సహించుకుంటావు కాబట్టి आप सह लोगे इसलिए నీకు వస్తనిలే आपके ऊपर आ रहा है, అని అన్నాడు. इस तरह बोल लिया। అది నాకు చెప్పింది వచ్చి, मेरे से कहा इस बात को। ఇట్లా అన్నాడండి పాస్టర్ గారు. पास्टर जी, हमारे पास्टर जी ने ऐसा बोला है।
సంతోషం అయిపోతుంది. तो वो बड़ा खुश हो रहे थे। అంటే ఇప్పుడు నువ్వు వాటిని భరిస్తావని నీకు వస్తా ఉంటాయా అన్న నేను. मैंने कहा अच्छा इसका मतलब आप वो बर्दाश्त करोगे बोलकर आपके ऊपर आते रहते हैं, क्या దేనికి వస్తా परेशानी? ఉంటాయా నువ్వు क्या భరిస్తా परेशानी ఉంటే? इसलिए बार बार आपके पास आ रहे, आप सह लोगे बोलकर? అంటే అవునండి అంది. तो पता नहीं करके बोल रही थी। ప్రార్థన చేసుకో. मैंने कहा प्रार्थना करो। బైబుల్ వాక్యం ఏం చెప్తుందంటే बाइबल का वचन क्या कहती है? నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా, मेरे लिए नामुमकिन कुछ भी है, కాబట్టి ప్రార్థన చేసుకో. इसलिए प्रार्थना करो। కానీ ఇది కూడా అనబాకు, నా పొరుగు వారికి వస్తే బాగుండు, నువ్వు నాకెందుకు వస్తుంది అనబాకు. मैंने ये भी कहा ऐसा मत बोलना, मेरे पड़ोस के लोगों को ऐसा हो गया तो अच्छा होगा, मेरे को क्यों, ऐसा कभी नहीं बोलना। విశ్వాసం లేని వాళ్ళ కాళ్ళకి వస్తే బాగుంటుంది, నాకెందుకు వస్తుంది అనబాకు. अविश्वासियों के संग ऐसा हो तो ठीक रहता, मेरे साथ क्यों हुआ करके मत बोलना। ఇది కూడా బైబిల్కి విరుద్ధమే. ये भी बाइबल का खिलाफ है। బైబిల్ వాక్యం ఏం సెలవిస్తుందంటే बाइबल का वचन क्या कहती है? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. अपने समान अपने पड़ोस से प्रेम रखो। కాబట్టి ఇలాంటి మనం కోరుకోకూడదు. इसलिए इस तरह का सोच नहीं होनी चाहिए। ఎప్పుడు నేను ఆమెకి సలహాలు ఇస్తూనే मैं ఉంటాను. हमेशा उनको सलाह देता रहा। ఇక ఆధ్యాత్మిక విషయాల్లో మాకు ఎప్పుడు కొంచెం సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. आत्मिक विषयों को लेकर उस बहन और मेरे बीच में मुकाबला होता रहता है। ఆధ్యాత్మిక విషయాల్లో కొన్నిసార్లు సంఘర్షణ జరుగుద్దండి. आत्मिक बातों में कई बार संघर्ष होता है। కానీ దేవుడిచ్చిన అనుకోకూడదు. तो ये नहीं सोचना चाहिए परमेश्वर ने ही दिया है। చూడండి, రెబకా ఇస్సాకు కుటుంబంలో ఎంత శోధన వచ్చిందో, देखिए रिबका और ईसा के परिवार में कितनी परेशानियां आ ఎంత गई, శోధన వచ్చిందండి. कितना परीक्षा आ गए। కొన్నిసార్లు ఆ కుటుంబం గురించి ఏంటంటే నాకు అనిపించుద్ది, कई बार उस परिवार को लेकर सुनता हूं तो मुझे लगता చదువుతుంటే है पढ़ते वक्त ఇస్సాక్కి రెబకాకి కొంచెం అవినవ సందర్భం అదేదని అంటాం, संबंध సంబంధం తక్కువ ఏంటి అనిపించింది నాకు. ईसा और रिबका के बीच में क्या मेल मिलाप कम था करके ఆ लगता था। సన్నిహితం, భార్యాభర్తల మధ్యన ఆ సన్నిహితం లేదా అనిపించింది. क्या पति पत्नी के बीच में क्या इतना मेल मिलाप नहीं थे, क्या लगता है मुझे। ఎందుకని क्यों? ఆమె దేవుని దగ్గరికి వెళ్ళి అడిగింది, నాకు లోపలేదో బిడ్డలో ఏదో బాగా పిండం ఏదో తిరుగుతున్నట్టు, బాగా కొట్టుకున్నట్లు ఒక రకంగా ఉంటుందని దేవుని సన్నిధికి వెళ్ళి అడిగింది. उसने परमेश्वर के सम्मुख में जाकर पूछा, मेरे पेट में कुछ उथल पुथल हो रहा है, मैं बर्दाश्त नहीं कर पा रही हूँ करके पूछी। అయితే దేవుడు ఏం చెప్పాడంటే, तो फिर परमेश्वर ने क्या అమ్మ कहा? నీ గర్భంలో ఇద్దరు పిల్లలు ఉండారు, तेरे पेट में 2 बच्चे हैं, కమల పిల్లలు ఉండారు. जुड़वे हैं। ఒకరికొకళ్ళు అట్లా మరి తిరిగేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నీకు. तो 2 बच्चे होने की वजह से इसलिए आपको दिक्कत हो रहा है। పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు बड़ा जो है छोटा का दास बन जाएगा, అని చెప్పాడు. इस तरह बताया। ఆయన దేవుడు మాటలింది. उसने परमेश्वर की सुनी। పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు. बड़ा जो है छोटे का दास बन जाएगा। కానీ యూదుల్లో అలాంటిది లేదు. लेकिन यहूदी में ऐसा नहीं था, ధర్మశాస్త్రం అలా లేదు. व्यवस्था में भी ऐसा नहीं थी। పెద్దవాడికి రెండంతలు ఆ ఆశీర్వాదాలు ఉంటాయి. बड़े को लेकर दुगना आशीष मिलता था। పెద్దవానికి మరి భౌతికంగా రెండంతల ఆస్తి ఉంటది. बड़े को भौतिक रीत से भी संपत्ति में भी दुगना मिलता था। సంతానంలో పెద్దవాడికి గౌరవం ఉంటది. संतान में भी बड़े को जब से जेठा जो है उसको सम्मान मिलता है। కానీ ఇక్కడ దేవుడు రెబకాకి ఏం చెప్పాడంటే, लेकिन परमेश्वर ने रेबका से क्या कहा? అమ్మా నీలో 2 జనపదాలు ఉన్నాయి, आपके अंदर 2 बच्चे అంటే हैं, ఇద్దరు కొమల పిల్లలు ఉన్నారు, जुड़वे हैं, వాళ్ళు ఒకరికొకరికి తిరుగుతూ ఇట్లా బాగా బాధగా ఉంది నీకు. तो इसलिए आपको दुखित हो रहा है। కాబట్టి పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు बड़े को जो है छोटे का दास बन जाएगा। చెప్పినప్పుడు ఈ వింది उसने सुन लिया। పోయి భర్తకు చెప్పలేదా? क्या पति को नहीं बताई होगी? ఇస్సాకు చెప్పుండదా? सब को नहीं कही होगी ఈరోజు क्या? నేను ప్రార్థిస్తున్నాను, आज मैं प्रार्थना कर रही నా थी, కడుపులో ఏదో బాగా భారంగా ఉందని मेरे पेट में बहुत गड़बड़ी हो रही है, నేను ప్రార్థిస్తున్నాను. मैं प्रार्थना कर रहा था। ప్రార్థించినప్పుడు నాకు దేవుడు ఇట్లా చెప్పాడు, तो उस समय परमेश्वर ने मेरे से ऐसे बात దేవుడు किया, నాతో మాట్లాడాడు. मेरे से बात किया। పెద్దవాడు మరి చిన్నవాడికి దాసుడు అవుతాడంట तो बड़ा बच्चा जो है छोटे का दास बन जाएगा बोला, అని చెప్పుండదా? क्या ऐसे नहीं कही होगी? కొంచెం అనుమానం, तो हम सोचेंगे ऐसा, కొంచెం అనుమానం. तो को डाउट है। అయితే ఇద్దరు నిజంగా చక్కగా ఇద్దరు పుట్టారు. और दोनों पैदा हो गया। ఇద్దరు బాగా మరి ఏసేమేమో బాగా రోమం గలవాడయ్యాడు. ऐसा तो रोमधार हो गया। మరి ఈయన ఒక నున్న మనిషిగా ఉన్నాడు. तो ये साधारण इंसान तरह था। చిన్నతనం నుంచి కూడా మరి ఈ ఏసావుకి బయట తిరిగే అలవాటు ఉంది ఎక్కువగా. బయట కొంచెం షికారు చేసి కొంచెం పిట్టలను కొట్టుకొని కొంచెం మరి కొన్ని కొట్టుకొని ఆ మాంసం తెచ్చి అమ్మకి ఇవ్వటము, మరి వండించుకోవటం, తండ్రికి మంచిగా ఆహారం పెట్టడం ఇష్టంగా ఉండేది. ये सब ऐसा रहता था कि बचपन से घर से बाहर रहा करता था,
और जंगल में जाकर शिकार करने वाला था, और जो भी पशु या पक्षी का शिकार करला कमा के देना, और पापा का पसंद का खाना खिलाना, इस तरह करता था। అలవాటు. उसकी आदत थी। కానీ యాకోబు అయితే ఇంటి దగ్గరే ఉండి తల్లి తోటి सहाय। చక్కగా సహాయం చేస్తూ చక్కగా మంచిగా ఉండేవాడు. तो मगर याकूब ऐसा था कि माँ के साथ में ही रहता था, घर में रहता था और माँ का मदद करता था। అయితే ఒక తల్లి గర్భానే ఇద్దరు మరి పుట్టారు కాబట్టి మనస్తత్వాలు వేరుగా ఉన్నాయి. तो देखने को तो एक ही माँ के गर्भ से दोनों पैदा हुए हैं, मगर दोनों का मन का विचार अलग अलग है। మనస్తత్వాలు వేరుగా ఉన్నాయి. उनका मन का विचार अलग अलग है। సరే మంచిదే. अच्छी बात है। అయితే బాగా ఇసాకు వృద్ధుడయ్యాడు. वो इसहाक तो बड़ा बुजुर्ग हो गया। వాక్యం ఏమని రాసిందంటే అక్కడ वचन क्या लिखा है कि ఇసాకు వృద్ధుడయ్యాడు బాగా. इसहाक जब बूढ़ा हो गया, ఇంకా అతను చనిపోతాను అనుకుంటున్నాడు. उसकी मृत्यु का समय आ चुका ఒక है। బాధ్యత ఆయనకు ఉంది उनके पास एक जिम्मेवारी थी పిల్లల పట్ల. बच्चों के అప్పుడు प्रति। పెద్దవాడైనటువంటి ఆ ఏశావుతో ఏం చెప్పాడంటే, इसलिए बड़ा बेटा जो एसाव से उन्होंने क्या कहा, అయ్యా చనిపోక ముందు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, मैं मरने से पहले तुझे आशीष देना चाहता हूँ। నువ్వు వెళ్ళి చక్కగా మంచి ఒక వేటను కొట్టుకుని లేదా ఏదైనా మంచి పక్షినో ఏదో ఒక జంతువును కొట్టుకుని మంచిగా తెచ్చి నాకు మంచిగా స్వాదిష్ట భోజనం పెట్టు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. उन्होंने कहा था तुम जाओ और अच्छी तरह शिकार करके लाओ, आहर करके लाओ, और मेरे लिए अच्छा सा परोस कर देना, मैं खाकर तुझे आशीष करूंगा। वो సరే తండ్రి నేను వెళ్తున్నాను అన్నాడు. ठीक है पिताजी, मैं जाता हूँ बोला। రెబకా ఇంది ఈ మాట. इस बात को रेबेका ने सुना था। రెబకా ఇంది रेबेका ने सुना। వచ్చి ఏమనాలి రెబకా आकर क्या बोलना चाहिए रिबका ఇస్సాకు తోటి, इसहाक से, చూడు देखो నాకు కడుపులో ఇద్దరు కోమల పిల్లలు ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట నీకు చెప్పి నాతో మాట్లాడాడు. जब मेरे पेट में 2 बच्चे थे, उसी वक्त परमेश्वर ने मुझसे बात किया, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడని. बड़ा जो है छोटे का दास बन जाएगा। ఆశీర్వదించదలుచుకుంటే చిన్నవాడిని యాకోబుని ఆశీర్వదించు. अगर आप आशीष देना चाहते हो तो छोटे बेटे को आशीष कर, నువ్వు పెద్దవాడిని ఆశీర్వదించబాకు, आप बड़े को आशीष मत అది करना, దేవుని చిత్తం కాదు वो परमेश्वर का इच्छा नहीं है। అని చెప్పాలి. इस तरह बोलना चाहिए था। మరి వచ్చి చెప్పిందా? क्या आके बताइए क्या, విన్నది. वो तो सुना थी। ఏశావుతోటి ఇస్సాకు చెప్తున్న మాట వింది. एसाव से इसहाक कहने वाली बात सुनी। ఆ మాట వినిపోయి కొడుకు చెప్పింది, చిన్న కొడుకు, वो जाकर अपने छोटे बेटे से कही, బాబు మీ నాన్న మాంసం తిని మంచిగా స్వాదిష్ట భోజనం తిని నీ అన్నని ఆశీర్వదించబోతున్నాడు. बेटा तेरा पापा जी और अच्छी खाना खाकर और तेरे भाई एसाव को आशीष देने जा रहे। ఒక పని చేయి, एक काम कर, అదిగో మందలోకి వెళ్ళి झुंड में जाओ, ఒక మేక పిల్లని తీసుకురా, एक मेमने को ले आओ, బాగా వండి अच्छे तरह पकाऊंगी, మంచిగా अच्छे सा నీకు ఇస్తాను, తండ్రికి ఇవ్వు, आप जाके पिता को देना నువ్వు ఆశీర్వాదాలు తీసుకో. और आप आशीष लेना। ఎందుకని ఈ గుమా తిరుగుడు వ్యవహారం చేసింది రెబకా? ये रिबका ने ऐसे घुमा फिराने का काम क्यों किया? డైరెక్ట్ పోయి सीधा सीधा जाकर చెప్పాలి కదా, बताना चाहिए था ना, అడగాలి కదా. पूछना चाहिए था ना। నా ఉద్దేశం అనిపించి వీళ్ళిద్దరి మధ్యన కొంచెం అంటే భార్య భర్తలే కానీ కొంచెం సన్నిహిత సంబంధం తక్కువ అనిపిస్తుంది నాకు. तो मुझे लग रहा है कहने को तो पति पत्नी है, मगर दोनों के बीच में कुछ मेल मिलाप कम है करके लगता ఈ है। కుటుంబాల నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? इस परिवार से हमें क्या सीखना होगा, ఏమి నేర్చుకోవాలి? क्या सीखना है? ఇక్కడ భార్య భర్తల మధ్యన సన్నిహిత సంబంధం తక్కువగా ఉందని నేర్చుకోవాలి. तो ऐसे ये समझ में आता है कि पति पत्नी के बीच में मेल मिलाप संगति नहीं है। ఫ్రాంక్లీగా మాట్లాడుకోవాలి కదా, तो वो पहली बात करना चाहिए ना, ఫ్రాంక్లీగా మాట్లాడుకోవాలి. वो पहली बात करना चाहिए। సమస్యలు వచ్చినప్పుడు ఉన్నదన్నట్టు మాట్లాడుకోవాలి. अगर समस्या तो जो है वैसे ही बात करनी ఒకళ్ళ चाहिए, సలహాలు ఒకళ్ళు తీసుకోవాలి, एक दूसरे की सलाह लेनी चाहिए, తప్పేం కాదు. कोई गलत नहीं है। భార్య సలహా భర్త తీసుకోవాలి, భర్త సలహా భార్య తీసుకోవాలి. पति से सलाह पूछना चाहिए, पत्नी से भी सलाह पूछना चाहिए। ఏదైనా సమస్య వచ్చినప్పుడు कोई समस्या आ మన जाती క్రైస్తవ కుటుంబాల్లో है, हम ईसाई परिवार में యేసుప్రభు అంటాడు నేను సమాధానం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. यीशु मसीह ने कहा हमें शांति देने के लिए, ఎందుకంటే మనం రక్షణ పొందిన వాళ్ళం కాబట్టి. क्योंकि हम सब ने उद्धार पाया इसलिए। కుటుంబంలో భార్య రక్షణ పొంది, భర్త రక్షణ పొంది, పిల్లలు రక్షణ పొందారు क्योंकि परिवार में पति पत्नी बच्चे सब ने उद्धार पाया కాబట్టి మనం సమాధానం ఉన్నాం. इसलिए हम शांति से हैं। అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలి, तो इस तरह बात करनी ఒక चाहिए, సమస్య పరిష్కరించుకోవాలి, समस्या आ गई तो उसका परिष्कार करनी चाहिए, మాట్లాడుకోవాలి. बात करनी चाहिए। ఎందుకంటే क्योंकि భార్య భర్తకి సహాయకురాలు, पत्नी के लिए, पत्नी जो है पति के लिए मददगार है, సహాయకురాలు. मददगार है। భర్త భార్య కొరకు ఒక మంచి మరి బాధ్యత కలిగినటువంటి మరి వ్యక్తి కాబట్టి వీళ్ళిరువురు మాట్లాడుకోవాలి. तो पति जो है पत्नी के ऊपर जिम्मेवारी रखने वाला है, इसलिए दोनों मिलके आपस में बात करनी चाहिए, మాట్లాడుకోవాలి. बात करनी चाहिए। కానీ ఇక్కడ అది తక్కువైనట్టు అనిపించింది. लेकिन ऐसा लगता है इन दोनों के बीच में उस चीज की कमी हो गई लगता है। అందుకే इसलिए సీదా వెళ్ళి చిన్న కొడుకు చెబుతుంది,
जी इधर जाके अपने छोटे बेटे को बता रही నువ్వు వెళ్ళు నాయనా. तुम जा बेटा అమ్మ భలేదానివే నువ్వు. माँ ऐसे क्या कह रही हो तुम నానేమో మరి అన్నయ్యను ఆశీర్వదిస్తున్నాను కదా. पिताजी ने तो भाई को आशीष देने की बात करी అయినా ఆయనేమో మంచి రోమం కలిగినటువంటి ఎంట్రుకలుగా ఉంటాడు, तो उनकी देह तो रोमदार है నేనేమో నున్నగా ఉంటాను. मैं तो ऐसा नहीं हूँ అసలు ఎంతది చీటింగ్. ये बहुत बड़ा चीटिंग है నేను వెళ్ళి గనక నాన్న గనక నన్ను దీవించంటే తవిడు చూసేందుకు శాపం పెడతాడేమో. अगर मैं जाके कहूंगा मैं ऐसा वो मुझे आशीष दो वो मुझे छूकर देखेगा और वो आशीष की जगह मुझे शाप देगा ఎందుకమ్మా क्यों వద్దులే అంది. नहीं चाहिए ऐसा కాదులే करके నీకు बोला। తెలీదులే, नहीं तुझे नहीं पता నీకు తెలీదులే, तुझे नहीं मालूम రా आओ అని చెప్పి మంచిగా వండి इस तरह बोला और इस तरह రుచిగా बनाई వండి टेस्टी बनाई ఆ మేక పిల్ల చర్మం ఉంది, जो बछड़े का ये भेड़ का कोई भी चमड़ा है ना ఆ చర్మం ऊपर की चमड़ा అది గప్పింది బాగా. तो अच्छी तरह उसके ऊपर ओढ़ लिया जगह ఈ जगह మెడ దగ్గర నుంచి गर्दन के ऊपर ఇదంతా కప్పేసింది. अच्छी तरह ढक दिया ఎందుకండి ఇది ఎందుకంటే అసలు क्यों ऐसा మీకు అనిపిస్తుందా? आपको लग रहा है कुछ నేను బైబిల్ చదివి మీకు అనిపించింది ఎప్పుడన్నా? कभी बाइबल पढ़ते तो आपका लगता है कभी ఆ? అసలు ఎందుకంటే ఇంత ఎందుకంట ऐसा क्यों కొంతమంది భార్యలు కూడా कुछ पत्नियां भी పిల్లలు పిల్లల ముందు భర్తను తక్కువ చేసినట్టుగా ఉంటది. तो बच्चों के सामने पति को नीचे करके बात करते हैं కొన్నిసార్లు కొన్ని ఇళ్లలో చూస్తాం, तो कई बार देखते हैं कुछ घरों में అందరిలో కాదు. सबके घरों में नहीं పిల్లలేమో అరే ఇదేంటి అనేది ఒక తక్కువ భావన కూడా కలిగి ఉంటది. तो बच्चों को भी ऐसा लगता है छोटी नजर से देखने का उद्देश्य आता है అక్కడ కొంచెం లోపం వస్తుంది. तो वहां पे कमी इस तरह का कमी हो जाती है ఏంటి మా అమ్మ ఎందుకు ఇట్లా చేస్తుంది, మా నాన్న డైరెక్ట్ అడగొచ్చు కదా तो मेरी मम्मी ऐसे क्यों करती है मेरे पापा को सीधा सीधा पूछ सकती है ना అని యాకోబు కూడా అనుకుని ఉంటాడు. तो इस तरह याकूब ने भी सोचा होगा సరే ఏదైనా తల్లి చెప్పింది కాబట్టి कुछ भी हो माता ने बताया इसलिए తీసుకుని వెళ్ళాడు. लेके गया భయంగానే వెళ్ళాడు. डरते हुए ही गया है అయితే అక్కడ అంటాడు, అయ్యా స్వరం అయితే యాకోబు స్వరంగా ఉంది, तो पिताजी बोलते हैं सुनने को तो खंड तो याकूब का सा लग रहा है స్వరం లాగా ఉంది, ఒళ్ళు చూస్తేనేమో ఏసావు లాగా ఉంది, बदन को देखता हूँ तो ऐसा सा दिख रहा है ఏంటిది అని చెప్పి అతనికి కూడా డౌట్ వచ్చింది. उन्हें भी शक हो गया అయినా ఆయన తడివి చూసినప్పుడు బాగా రోమం గల ఎంట్రుకలు కనపడ్డాయి కాబట్టి उन्होंने छू के देखा तो रोमदार दिखाई दिया ఆశీర్వదించేసాడు. इसलिए आशीष दे दिया ఇంకొక విషయం గమనించాలి. एक और बात అసలు ఇక్కడ ఈ కుటుంబం గురించి చాలా నేర్చుకోవాలండి డీప్ इस గా మనం. परिवार को लेकर बहुत कुछ सीखना हम యాకోబు ఆశీర్వదిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడా? तो क्या इसहाक अगर आशीष సారీ देता तो సారీ ఇస్సాకు ఆశీర్వదిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడా? इसहाक आशीर्वाद देने से क्या परमेश्वर भी याकूब को आशीष देगा ఆయన కూడా మనలాంటి మనిషి, वो भी तो हमारे जैसा इंसान ఆయన है దేవుని इसहाक యొక్క బిడ్డ, ఏర్పాట్లో ఉన్న బిడ్డ. परमेश्वर की योजना में रहने वाला है ఇస్సాకు దేవుడు ఏర్పాట్లో ఉన్న బిడ్డ. इसहाक तो परमेश्वर की योजना में रहने वाला है ఇస్సాకు యొక్క సంతానమే నీ సంతానం అన్నాడు దేవుడు. इसहाक का संतान ही तेरा संतान है बोला ఆయన परमेश्वर। సంతానం ద్వారా భూలోకాలన్నీ ఆశీర్వదించబడతాయి అన్నాడు. उनके संतान के द्वारा पृथ्वी के सारे कुल आशीष पाएंगे ఆశీర్వదించబడతారు అన్నాడు. आशीष पाएंगे కాబట్టి ఈ ఆశీర్వాద కారణానికి మూల పురుషుడు ఇస్సాకు. इस आशीष का कारण जो है मूल पुरुष इसहाक है ఆయనలో నుంచి రావాలి उन्हीं में से आना है రక్షకుడు. उद्धार करता రక్షకుడు ఆయనలో నుంచి రావాలి. उद्धार करता उन्हीं से ही आना है అయితే ఇక్కడ तो फिर ఆశీర్వదించినప్పుడు ఏమన్నాడంటే, आशीष देते वक्त क्या कहा నీ బంధువులందరూ నీకు దాసులు అవుతారు, तेरे सारे रिश्तेदार तेरे गुलाम होंगे నీ అన్నదమ్ములందరూ నీకు దాసులు అవుతారు, तेरे भाई लोग भी तेरे दास నువ్వు होंगे వాళ్ళని ఏలుతావు, तुम उन पर राज्य వాళ్ళకి करोगे ఏలిగ్గా ఉంటావు तुम उनके ऊपर राज्य करने वाला ठहरोगे అని ఆశీర్వదించాడు. इस तरह అంటే आशीष दे। దేవుడు ఏదైతే రెబకాకు చెప్పాడో పిల్లల కడుపులో ఉన్నప్పుడు అదే ఆశీర్వాదం ఇస్సాకు నోటి నుంచి వచ్చింది. तो परमेश्वर ने जब रिबका के पेट में 2 बच्चे था उस विषय में जब बात किया था जो बातें बोला था वही की उसी के अनुसार इसहाक के मुंह से निकल गया ఇది దేవుని ఏర్పాటు, ये परमेश्वर की योजना ఇది దేవుని ఏర్పాటు ये परमेश्वर की योजना అంటాడు. పౌలులో ఉన్నటువంటి ఆలోచన అంటే తీతులో పెట్టాడంట. जैसे बताया जा लिखा गया है कि पौलुस के अंदर की जो सोच है वो तीतुस में उत्पन्न किया నిజంగా దైవదాసుల్లో ఉన్నటువంటి ఆలోచనలు, దైవదాసులకు ఉన్నటువంటి ప్రణాళికలు క్రైస్తవులు కూడా కలిగి ఉంటే నిజంగా సంఘం ఎంత అభివృద్ధి పొందుద్దండి. तो सच में दास के अंदर जो परमेश्वर की योजना है उसी योजनाओं को अगर कलीसिया के विश्वासी भी
रख सके तो उसमें बने रहेगा तो कितना अच्छी तरह बढ़ेगा అసలు कलिसिया। కలిసే ఎంత బాగా పెరుగుద్దండి. कलिसिया कितने अच्छी तरह बढ़ेगा। నిజంగా పరలోకంలో మనం దీవించబడతాం. तो सच्ची में स्वर्गीय आशीष पाएंगे। భూలోకం కూడా దీవించబడతాం. स्वर्ग धरती में भी आशीष पाएंगे। దైవదాసులకు ఉన్నటువంటి ఆశ, प्रभु के दास के अंदर की आशा, ఆయనకున్న కొన్ని ప్రణాళికలు, उनके अंदर की कुछ మనం योजना, కూడా दाనిలో సహాయకులుగా ఉంటే हम उनमें भी मददगार बन के ఎంత रहेंगे तो ఆనందం అండి, कितना आनंद होगा। ఎంత ఆనందం అండి. कितना आनंद होगा। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखे, పౌలు ఎంతో సేవ చేస్తున్నాడు. पौलुस तो बहुत अच्छे सेवा कर रहा था। ఆయనలో ఉన్న ఆశ అంతా తీతుకు కూడా ఉందంట. जितना आशा पौलुस के अंदर उतना तीतुस को भी है। తీతుకు కూడా ఉందంట. तीतुस को भी है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो ఇక్కడ ఈ ఇసాకు యొక్క కుటుంబము దేవుడు ఏర్పరిచిన కుటుంబమే. ईसा का परिवार जो है परमेश्वर के द्वारा चुना गया है। ఇసాకు నోటి నుంచి మాటలన్నీ కూడా రెబెకాకు చెప్పిన మాటలే. ईसा के मुंह से जितनी बातें निकले याकूब को लेकर वो सारी बातें परमेश्वर ने పెద్దవాడు लिखा था। చిన్నవానికి దాసుడు అవుతాడు. बड़ा जो है छोटा का दास बन जाएगा। చిన్నవాడు ఏలికగా అవుతాడు. छोटा जो है उसके ऊपर अधिकार रखेगा। ఆ ఆ యొక్క వంశం అట్లా ఆశీర్వదించబడుద్ది, एवं इसी तरह आशीष पाएगी। ఆశీర్వదించబడుద్ది. आशीष पाएंगे। ఇప్పుడు యాకోబు నుండి, యాకోబు సంతానం నుండి రక్షకుడు రావాలి. अभी याकूब की वंश में से उद्धार करता आना है। రక్షకుడు రావాలి. उद्धार करता आना है। ఆది కాండం 3:15 యొక్క వచనం నెరవేర్పు కావాలి. उत्पत्ति का 3:15 का वचन पूरा होना है। స్త్రీ ప్రసూతి ద్వారా రక్షించబడాలి. तो शिशु स्त्री की पीड़ा के द्वारा उद्धार पाना है। రక్షించబడాలి. उद्धार पाना है। నిజంగా చూడండి మన క్రైస్తవం ఎంత గొప్పదో. देखिए हमारे ईसाईयत कितना महान है। అంటే క్రైస్తవం అంటే క్రీస్తు యొక్క తత్వం, ईसाईयत तो माने मसीह का तत्व, మతం కాదు, कोई धर्म नहीं है। తత్వం. उनका तत्व, క్రీస్తు యొక్క ఉద్దేశ్యం, पर यीशु का उद्देश्य, అదే దేవుని ఉద్దేశ్యం, यही परमेश्वर का उद्देश्य, అదే దేవుని ఉద్దేశ్యం. यही परमेश्वर का కాబట్టి उद्देश्य। ప్రియులారా, इसलिए प्रियो మన తండ్రి అయిన దేవుడు, हमारे पिता परमेश्वर, మన తండ్రి అయిన దేవుడు हमारे पिता परमेश्वर పరిశుద్ధుడు, पवित्र है, న్యాయవంతుడు, न्यायी है, ప్రేమామయుడు, प्रेमी परमेश्वर है, సత్యవంతుడు, सत्य परमेश्वर है, నీతిమంతుడు, धर्मी है తీర్పరి, और अच्छी न्याय करने वाला, కీడుకు అతీతుడు. बुराई से दूर रहने वाला। అలాంటి దేవుడు మన పాపానికి మరి పాపాలను క్షమించే దేవుడు. तो हमारे पापों को क्षमा करने वाला परमेश्वर है। తప్పు చేయటానికి ప్రేరేపించే దేవుడు కాదు. बुरा करने के लिए प्रेरणा देने वाला नहीं है। మన విశ్వాసాన్ని కోల్చడానికి శోధించేవాడు కాదు. हमारे विश्वास को खत्म करने के लिए हमें परीक्षा में डालने वाला नहीं మనల్ని పరీక్షించటకు శోధిస్తాడు అనుకోకూడదు. है। हमें परखने के लिए ही परीक्षा में डालता है। శోధనలోనికి పంపుతాడా? क्या परीक्षा में वो भेजेगा? ఎన్ని బైబిల్ యొక్క విషయాల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే इन सारे विषयों को लेकर अगर ध्यान से देखिएगा तो కొన్నిసార్లు మనకు అనుమానాలు వస్తాయి. कई बार हमें शक आता है। కొన్నిసార్లు క్రైస్తవుల అనుమానాలు మిగిలిపోతాయి. तो ईसाइयों का शक जो है शक ही रह जाती है। అట్లా మిగిలిపోకూడదు. ऐसा नहीं होना है। శిష్యులకు ఉన్నటువంటి బుద్ధి चेलों की जो बुद्धि है అది మనకు ఉండాలి. वैसे ही हमारी बुद्धि रहना है। వాళ్ళు ఏం చేసేవాళ్ళు? वो क्या करते थे? సమూహంలో యేసుప్రభు మాట్లాడిన మాటలు जैसे यीशु मसीह झुंड के बीच में बात करता था, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వినేవాళ్ళు. तो उन लोगों के झुंड के साथ ये भी सुना करते వాళ్ళకి थे। అర్థం కాకుండా ఉండేవి. वो समझ में नहीं आता था। యేసుప్రభు ఏకాంతంగా ఉన్నప్పుడు వచ్చి అడిగేవాళ్ళు. जब यीशु मसीह अकेला होता तब वो लोग आके पूछते थे। మనం కూడా అదే బుద్ధి కలిగి ఉండాలి. तो हम भी इसी प्रकार का बुद्धि रखें। ఏదైనా వినేటప్పుడు డౌట్ వచ్చినా, सुनते वक्त कोई शक आता है, బైబిల్ చదివేటప్పుడు డౌట్ వచ్చినా, ये बाइबल पढ़ते वक्त कोई शक आता है, ప్రార్థన చేస్తున్న కొన్ని ఆలోచనలు వచ్చినా प्रार्थना करते वक्त कोई सोच आ गया, అవి రాసుకొని वो सारे लिख के దైవదర్శనం అడగాల. మనం प्रभु के दास से पूछे, నాకు ఈ డౌట్ వచ్చింది, मुझे इस प्रकार का शक आया, నాకు ఈ ఆలోచన వచ్చింది. मेरे पास इस तरह का सोच आया। వాక్యం వినేటప్పుడు కనుక కొన్నిసార్లు వాక్యం వినేటప్పుడే మన డౌట్లు పూర్తి అయిపోతాయి. कई बार ऐसा होता है वचन सुनते सुनते रहते हमारे शक पूरा होता जाता है, కొన్నిసార్లు అయిపోతాయి. डाउट क्लियर हो जाती है। కొన్నిసార్లు మనం అడగాలి, कई बार हमें मांगना पड़ता है, నాకు ఈ డౌట్ వచ్చింది, मुझे ये डाउट आया है, ఇంకో నాకు చదివేటప్పుడు ఈ డౌట్ వచ్చింది, पढ़ता हूँ तो इस बात को लेकर शक हुआ, వినేటప్పుడు ఈ డౌట్ వచ్చింది सुनते वक्त भी ये शक అని ఆ हुआ। డౌట్లు మనం तो తీర్చుకోవాలి. इस तरह उस डाउट को क्लियर करने ఆ चाहिए। డౌట్లు తీర్చుకోవడం చాలా ముఖ్యం. इस तरह क्लियर करना बहुत जरूरी है। డౌట్లు మనం లోపల పెట్టుకోకూడదు. उस शक को ऐसा ही अंदर नहीं रखना है। ఎందుకంటే దేవుని యొక్క స్వరూపం యేసుప్రభు ఎవరు? यीशु मसीह कौन है? మన మన యేసుప్రభు మనకిచ్చిన రక్షకుడు हमारे लिए जो दिया गया उद्धार దేవుని యొక్క స్వరూపము. परमेश्वर का स्वरूप है। అర్థమైందా? समझ में आ रहा है? మన స్వరూపములో మన పోలికలో నరులను చేయుదము. अपने स्वरूप में अपने समानता में इंसान को बनाएंगे, నరులను చేయుదము. इंसान को बनाएंगे। మొదటి మానవుడు पहला मानव पहला मानव తప్పిపోయాడు. वो बिछड़ गया। మొదటి మానవుడు తప్పిపోవటం వల్ల पहला मानव बिछड़ने की वजह से రెండవ మానవుడుగా, दूसरा इंसान అంటే की మొదటి तरह, మానవుడు మొదటి ఆదాం पहला मानव जो पहला आदम తప్పిపోవటం వల్ల वो बिछड़ने की वजह से ఆఖరి ఆదాం
अंतिम आदम, రెండో ఆదాము రావాల్సి వచ్చింది. दूसरा आदम को आना पड़ा। ఈ రెండో ఆదామును కూడా సైతాను మోసం చేయాలని చూశాడు. इस दूसरा आदम को भी शैतान धोखा में रखने को మోసం सोचा, చేయాలని చూశాడు. धोखा में रखने को 40 सोचा। దినాలు 40 రాత్రులు పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుని అరణ్యం తీసుకెళ్లి సాతాను చిత్తుగా ఓడించేశాడు. तो 40 दिन और रात यीशु मसीह को पवित्र आत्मा में जंगल में रखा और शैतान को बिल्कुल पूरी तरह हरा दिया। యాకోబు రాసినటువంటి వాక్యం మాటలో याकूब की लिखी हुई पत्र సా- में, సాతానుని ఎదిరించండి వాడు పారిపోతాడు. शैतान का सामना करो वो भाग जाएगा। పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిసం తీసుకున్న వెంటనే యేసుని అరణ్యంలో తీసుకెళ్ళాడు. यीशु मसीह जैसा बपतिस्मा लिया, पवित्र आत्मा परमेश्वर ने तुरंत उन्हें जंगल में लेके गया। సైతాన్ని ఎదురుపెట్టాడు. शैतान को सामना रखा, ఎదురుపెట్టాడు. सामना रखा। గెలవాలి. जीतना है, అది ఇక్కడ यही है विषय, గెలవాలి. जीतना है। ఎదురు బల్లగా పెట్టాడు. आपने सामने रखा है, ఎవరు గెలుస్తారు? कौन जीतेगा? యేసు ప్రభు గెలిచాడు. यीशु मसीह जीत गया, గెలిచాడండి. जीत गया। 40 రాత్రు 40 దినాలు दिन और 40 दिन और रात అని శోధకుడు అన్నాడు. उसको परखने वाला बोला, అపవాది, इब्लीस, సాతాను, शैतान, శోధకుడు, परखने वाला, 30 నామాలు కలిగినోడు 30 नाम रखने वाला है, శోధిస్తూ మొదలు పెట్టాడు. परखना शुरू कर दिया। కడపటి ఆదాము अंतिम आदम యేసు ప్రభు यीशु मसीह ఓడిపోలేదండి. नहीं हारा, ఓడిపోవాలా? हारा नहीं, ఎందుకంటే क्योंकि అక్కడ ఉపయోగించిన పదం మనందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పాను నేను. वहां पे जो इस्तेमाल किया गया वचन हम सबको पता है, ఏయ్ कई సైతాన్ बार बताए, ए शैतान రాసింది. लिखा हुआ है, పో. चला जा। మరి ఆదాం అనొచ్చుగా, फिर आदम भी बोल सकता था ना, అవ్వ అనొచ్చుగా. हव्वा भी बोल सकती మాకు थी। చెప్పాడు దేవుడు, हमें बताया है ఇది यीशु తింటే परमेश्वर, సత్తాం. ये खाएंगे तो मरेंगे। పాపం ఆ మాట ఉపయోగించింది. उस बात को तो इस्तेमाल की, కానీ लेकिन సాతాను చెప్పేటప్పటికల్లా फिर से शैतान बोली, ఇది నిజమేమో, क्या पता ये सच हो, మీ దేవతలాగా ఉంటారు, आप तो देवताओं के समान ఓ మీరు होंगे, దేవతలాగా ఉంటారు, आप देवताओं మీ के కళ్ళు समान, తెరవబడతాయి आपकी आंखें खुल जाएंगी। అంటే ఆ సాతానుడు ప్రేరేపిస్తున్నాడు. यानी कि शैतान प्रेरणा दे रहा పాపం అవ్వ అక్కడికి అంది, है। बेचारी अव्वा ने तो మేము बात తింటే को సత్తాం खोल అంట दिया, అని. अगर हम खाएंगे तो मरेंगे కానీ बोलकर। ప్రేరణకు లోబడింది. लेकिन शैतान की प्रेरणा के अधीन हो गई। మనం ప్రేరణకు हमें లోపడకూడదండి. इसी प्रकार शैतान की प्रेरणा में नहीं जाना है, ప్రేరణకు లోపడకుండా ఉండాలంటే ఎక్కువ వాక్యం వినాలి. और शैतान की प्रेरणा में नहीं जाना तो ज्यादा वचन सुनना నిన్న पड़ेगा। 5 విషయాల్లో ఒకటేంటి? వినటం. कल का दिन 5 विषय बताया, उनमें पहला क्या है? सुनना, వినాలి, सुनना है, ఎక్కువ వాక్యం వినాలి. ज्यादा वचन తర్వాత सुनना है, బైబిల్ ఎక్కువ చదవాలి, जिसके बाद बाइबल को ज्यादा पढ़ना है, ఎక్కువగా ప్రార్థనలో గడపాలి, ज्यादातर प्रार्थना में समय बिताना है, ఉపవాస ప్రార్థనలో ఉపవాసం उपवास ఉండాలి. की प्रार्थना में उपवास रहना है। ఎందుకని? क्यों? రక్షణ, उद्धार, మారు మనసు. मन फिराओ। 5 మెట్లు ఏంటి? మారు మనసు. तो 5 विषयों में दूसरी क्या है? मन फिराओ, మారు మనసు. मन फिराओ, వాక్యాన్ని నమ్మాలి. वचन पर भरोसा 3వ करना, మెట్టు నమ్మాలి, तीसरा सीढ़ी भरोसा करना, నమ్మాలి. भरोसा करना, ఆయన రక్షకుడు वो मेरे उद्धार करता। కాబట్టి इसलिए ఎక్కువగా జీవాహారం తినాలండి. तो ज्यादा से ज्यादा जीवन की रोटी खाए, ఎక్కువ జీవాహారం తినాలి. ज्यादा से ज्यादा खाए जीवन की रोटी। డాక్టర్ దగ్గరికి సిస్టర్ గారు వెళ్ళి, నాకు బాగా ఈ డిస్క్ ప్రాబ్లం, ఈ కాళ్ళు కీళ్ళు నొప్పులు పాపం వస్తున్నాయి, ఏం మందులు తినాలని అడిగితే ये डॉक्टरों के पास जाके सिस्टर जी ने बोला, और ज्यादातर ये हड्डियों का, जोड़ों का दर्द बहुत आ रहा है, डिस्क की प्रॉब्लम आ रहा है, क्या खाऊं करके पूछने पर ఏమన్నారు తెలుసా? क्या बोला पता है? ఆమె అంది, उसने कही, ఏమొద్దు కదమ్మా, कुछ मत करो, బాగా అన్నం తినేసేయి అంది. पेट भर के खाना खाओ बोला, బాగా అన్నం తినేసేయి. खूब ज्यादा खाना खाओ बोला। చూడండి, देखिए, అంటే అన్నం తింటే బాగా తింటే ఏమవుద్ది? तो ज्यादा खाना खाने से क्या होगा? శక్తి వచ్చింది, शक्ति मिलेगा, శక్తి వచ్చింది. शक्ति मिलेगी। అంతేకాని జీవాహారం ఎక్కువ తినాలండి మనం. इसी प्रकार जीवन की रोटी ज्यादा खाना चाहिए। 2 విధాలుగా తినాలి. 2 तरीके से खाना है। ఒకటి వినటం వల్ల एक तो सुनने से లోపలికి వెళ్ళిపోద్ది, अंदर चले जाता है, లోపలికి వెళ్ళిపోద్ది. अंदर चले जाता है। ఒకటి చదవటం వల్ల दूसरा पढ़ने से లోపలికి వెళ్ళిపోద్ది. अंदर जाता है बच्चे, లోపలికి వెళ్ళి अंदर जाकर వాక్యం జీవాహారం. वो जीवन की रोटी। చూడండి, వాక్యం వినని వాళ్ళకి వాక్యం వినే వాళ్ళకి చాలా తేడా ఉంటదండి. मैं इसलिए कहता हूँ, जो वचन सुनते हैं, जो नहीं सुनते, उनके बीच में बहुत अंतर है। ఒకటి. एक तो రెండోది, తప్పుడు బోధలు, వాక్యానికి కొంచెం విరుద్ధంగా మాట్లాడేవి బోధలు వినే వాళ్ళకి, మంచి వాక్యం మంచి బోధనీయులకి తేడా ఉంటది. तो वैसे थोड़ा गलत संदेश सुनने वालों का और थोड़ा अच्छे संदेश सुनने वालों के बीच में कुछ तो फर्क होता ही है। ఈ మధ్యన आजकल వాక్యం అనిపిస్తుంది కానీ వాటిలో కొన్ని దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా ఉన్నట్టు ఉంటుంది. तो वचन जैसा तो लगता है, मगर कुछ बातें परमेश्वर को उद्देश्य का विरुद्ध लगता है। ఒక్క విషయం చెప్తాను మీకు, దానికి एक बात ఒక बताऊंगा, నమూనా చెప్తాను మీకు. एक नमूना, ఇలాంటి బోధలు ఉండయి అని. इस तरह का संदेश है, అది స్లో పాయిజన్. वो स्लो पॉइजन जैसा, అది అర్థం కావట్లా. वो समझ में नहीं आ रहे।
జనాలకు అర్థం కావట్లా. लोगों को समझ में స్లో नहीं आया। స్లో పాయిజన్ అయిపోతుంది. बड़े धीरे-धीरे जहर काम करने के जैसा చెప్తాను దాని గురించి. उसके बारे में बताता हूँ। యోహాను దగ్గరికి బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గరికి యేసు ప్రభు వచ్చినప్పుడు बपतिस्मा लेने वाला यूहन्ना के पास जब यीशु मसीह आया था, బాప్తిస్మ ఇచ్చాడు. बपतिस्मा दे दिया। అంతకుముందు మాట్లాడుతూ इससे पहले बात करते నేనైతే हैं, మీకు నీళ్ళల్లో ఇస్తున్నాను, मैं तो आपको पानी के द्वारा కానీ बपतिस्मा నా दूंगा, వెనక వస్తున్నాడు చాలా గొప్పవాడు, मगर मेरे पीछे आने वाला बड़ा महान है। మీకు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్తాడు. आपको पवित्र आत्मा के द्वारा, आग के द्वारा बपतिस्मा ఒక देगा। సేవకుడు అంటాడు, एक सेवक कहता है, విశ్వాసులు వాక్యానికి విధేయులైన వారికి పరిశుద్ధాత్మ బాప్తిస్మ ఇస్తారు, विश्वासी जो वचन का अधीन हो जाता है उसके लिए पवित्र आत्मा का बपतिस्मा देता है। అవిశ్వాసులకు అగ్ని బాప్తిస్మ దొరుకుద్ది. विश्वासियों को आग का बपतिस्मा मिलता అంటే है। ఏంటది? इसका मतलब क्या है? నరకంలో వేయటం అంట. नरक में डालने को बोलने के बताता हूं। చూడండి, देखो తప్పు అది. ఇది ये गलत है ना? ఏమన్నాడు? वहां पे क्या कहा? నా వెనక వస్తున్నవాడు मेरे पीछे जो आता है నాకంటే గొప్పవాడు, मेरे से सामर्थ्य है, ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మ ఇస్తాడు. वो पवित्र आत्मा के द्वारा, आग के द्वारा आपको बपतिस्मा देगा। ఈ బాప్తిస్మం बपतिस्मा ఇస్తాడు. देगा। మరి ఈ పాస్టర్ ఏం చెప్తున్నారు? ఒక పాస్టర్ గారు, लेकिन ये पास्टर क्या कह रहे हैं? విశ్వాసులు దేవుని వాక్యం లోబడ్డ వాళ్ళకేమో పరిశుద్ధాత్మ బాప్తిస్మ దొరుకుద్ది. विश्वासी जो परमेश्वर के वचन का अधीन हो जाता है उनको पवित्र आत्मा का वरदान मिलेगा। ఎవరైతే విశ్వాసులు అవిశ్వాసులు నమ్మరో जो कोई विश्वास यानी कि नहीं रखते వాళ్ళకి అగ్ని బాప్తిస్మ దొరుకుద్ది. उनको आग का बपतिस्मा అంటే मिलेगा। ఆయన उद्देश्యం ఏంటంటే అగ్నిలో పడటం, అగ్ని బాప్తిస్మం. तो इनका उद्देश्य क्या है? आग में झोंका जाना, आग का बपतिस्मा। నరకంలో పడటం అగ్ని బాప్తిస్మం. नरक में जाना, आग का ఇక बपतिस्मा है। చూడండి ఎట్లుంటుందో. तो देखिए फिर कैसा होगा। అర్థమైందా? समझ में आ गए? నేను స్లో పాయిజన్ అని చెప్పాను కదా. मैंने बताया था ना, स्लो पॉइजन जैसा, తెలవకుండానే अनजाने में ही వాక్యమే. वचन ही तो है। కానీ लेकिन అన్నాడు పవిత్ర అన్నాడు కదా, అగ్ని మీ మీదకు వస్తున్న అగ్ని వంటి శ్రమలను చూసి आपके ऊपर आने वाला आग के समान భయపడబాకండి. क्लेश को देखकर मत डरो। అగ్ని వంటి శ్రమలు వస్తున్నాయి చూసి భయపడద్దు. आग के समान जो तकलीफ आ रहे हैं आपके ऊपर, उन्हें देख के नहीं घबराना। కాబట్టి శ్రమలు, इसलिए क्लेश, భయంకరమైన శ్రమలే అగ్ని బాప్తిసం. बहुत भयानक क्लेश ही आग का ఇలాంటి बपतिस्मा। బోధలు ఈ మధ్యన టీవీల్లో వస్తున్నాయి, యూట్యూబ్లో వస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా, జాగ్రత్తగా ఉండాలా ఈ ఆఖరి దినాల్లో. इस तरह का संदेश आजकल यूट्यूब में भी और टीवी में देखते हैं, इसलिए आखिरी दिन में बड़ी सावधान से रहना ఎక్కువ है। చూడబాకండి, ఆఖరి దినాల్లో మైండ్ పాడైపోద్ది. इन आखिरी दिन में ज्यादा इस तरह संदेशों को मत सुनना, दिमाग సంఘంలో खराब हो మంచి जाएगा। వాక్యాలు మనకి ఎత్తబడుతున్నాయి. कलिशे में अच्छे संदेश हमारे लिए दिया చాలు गया మనకి है। మంచి మంచి వాక్యాలు మనం ఎదగటానికి ये बहुत है, हम अच्छी तरह प्रभु में बढ़ने के लिए, ఎదగటానికి हम बढ़ने के దాన్ని लिए। మనన చేసుకుంటే చాలు. మనం तो उसको ध्यान करें तो वो बहुत है మంచిది. अच्छी बात है। వినేటప్పుడు జాగ్రత్తగా నండి చాలు. सुनते वक्त ध्यान से सुनिए మీకు बस। డౌట్లు ఉంటే అడగండి. अगर सुनते वक्त आपको डाउट आ गया तो मुझसे पूछिए, పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా చెప్తాడు. पवित्र आत्मा परमेश्वर अच्छी तरह बताएगा। కాబట్టి ఇక్కడ జాగ్రత్త గమనిస్తే तो देखिए, ఈ రెండవ ఆదాము, ये दूसरा आदम, మొదటి ఆదాము రెండవ ఇద్దరు దేవుని స్వరూపాలే. पहला आदम भी दूसरा आदम भी दोनों परमेश्वर का కానీ प्रतिस्वरूप है। మొదటి ఆదాము అవ్వలు సాతాను ప్రేరణకు లోబడిపోయారు. लेकिन पहला आदम और हव्वा शैतान की योजना के अधीन चला गया, లోబడిపోయారు. फिर प्रेरणा में चला गया। కానీ రెండవ ఆదాము అయినటువంటి యేసు ప్రభు लेकिन दूसरा आदम जो यीशु मसीह సాతాను యొక్క ప్రేరణకు లోబడలేదు. शैतान की प्रेरणा में नहीं गया। ఎంత చెబుతున్నాడు, चाहे कितना भी कुछ बोल रहा होगा, వాక్యాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. वचन को ही उठा के दिखा रहा था। వాక్యాన్ని ఎత్తి చూపించే సైతానికి భయం అండి. वचन को उठा के दिखाओगे तो शैतान डर जाता నువ్వు है। 1000 మాటలు మామూలు మాటలు మాట్లాడిన आप కంటే 1000 बात ऐसे साधारण बात करो, ఒక్క మాట వాక్యం ఎత్తి చూపించావంటే अगर उसके अलावा एक बात वचन को लेके करोगे तो बात, వాడు భయపడిపోతాడండి. वो शैतान भाग जाएगा, घबरा जाएगा। నువ్వు బాగా శోధనలో ఉండవు, मान लो आप बड़ा तकलीफ में हो, బాగా నీకు టెన్షన్ వచ్చింది, बहुत टेंशन आ गया, వెంటనే तुरंत ही నిన్ను విడువడు ఎడబాయుడు. आपको न छोड़ेगा न त्याग देगा। ఎంత బాగుంటదండి, कितना अच्छा लगता है, ఎంత బాగుంటది. कितना अच्छा लगता है। మిమ్మల్ని అనాథులుగా వదిలిపెట్టను, तुम्हें अनाथ नहीं छोड़ूंगा, మిమ్మల్ని అనాథులుగా వదిలిపెట్టను, तुम्हें अनाथ नहीं छोड़ूंगा, మీ దగ్గరికి వస్తాను, तुम्हारे पास आता हूँ, సదాకాలం నేను మీతో ఉంటాను, सदा काल में तुम्हारे साथ रहता हूँ, సదాకాలం మీతో ఉంటాను. हमेशा तुम्हारे साथ रहता हूँ। ఏ సైతానా, हे शैतान, 3 మాటలు చెప్తున్నా. 3 बात बताता हूँ। సాతాన్ అంటాడు, शैतान कहता है, నువ్వు యేసులో ఎక్కువ బాగుండవే, यीशु मसीह में तुम बहुत, ఎక్కువగా यीशु मसीह में तुम बहुत अच्छा चल रहे నీ हो, సోదరు లేదు నీకు, फिर आपके साथ ये परेशानियां నీ क्यों, బాధలేంది, ये तकलीफ सारा నీకు क्या है? ఆర్థిక తంగి ఏంది, आपको आर्थिक तंगी क्यों है, నీకు ఎన్ని ఎందుకు, ये सारा कुछ क्यों करना, అసలు ఎందుకు ఈ బాధలు నీకు, क्यों इस तरह की దేనికి ఈ तकलीफ, బాధలు నీకు, क्यों इस तरह నువ్వు की సరైన విశ్వాసువు కాదు, आप ढंग का विश्वासी नहीं हो, ఎందుకు నీకు ఇవన్నీ. क्यों ये सारा तकलीफ इतने सारे,
అని అనుకుంటాం. हम सोचते हैं, తిన్నదాన్ని మర్చిపోతాం మనం. जो जो सुना हम वो भी भूल जाते हैं। అప్పుడు అనాలి, ఏయ్ సాతానా, तब बोलना चाहिए, "ए शैतान"। వాక్యం అంటుంది, वचन कहती है, నిన్ను విడువడు ఎడబోయుడు, तुम्हें नहीं छोड़ेगा, नहीं त्यागेगा, అనాథులుగా వదిలిపెట్టను, तुम्हें अनाथ नहीं छोड़ूंगा। యుగ యుగములు సదాకాలం మీతో ఉన్నాను, युगान युग सदा काल में तुम्हारे साथ మీతో रहता हूँ, ఉన్నాను. तुम्हारे साथ रहता నా हूँ। ప్రభు చెప్తున్నాడు, मेरे प्रभु कहता है, రాసుంది, लिखा हुआ పో है, चले जा, పోరా పో. चले जाओ। పరిశుద్ధాత్మ నిన్ను తాగుతాడు. पवित्र आत्मा प्रभु ऐसे में आपको छुएगा। నువ్వు బాధలు, నీకు శోధనలు వస్తాయి, आपको तो दुख तकलीफ तो आएगा, నేను రావట్లేదు. मना नहीं कर रहा, పోరాటాలు ఉంటాయండి. मुकाबला तो होगा। మరి ఇంట్లో పోరాటం జరగలా? क्या घर में मुकाबला तो होगा ना? ఆత్మీయ పోరాటాలు ఎక్కువ ఉంటాయండి. आत्मिक मुकाबला बहुत कुछ होगा। వాక్యం విన్నప్పుడు वचन जब सुनते हैं పోరాటాలు వస్తాయి, मुकाबले होती है, వాక్యం విన్నప్పుడు పోరాటాలు వస్తాయి. वचन सुनते तो मुकाबला होता है। ఇంట్లో పోరాటం వచ్చింది ఇసాక్ ఇంట్లో. ईसा के घर में भी ऐसा ही मुकाबला आ गया। చివరికి ఏమైంది? अंत में क्या हुआ? ఏమైంది? क्या हुआ? ఈ ఏసేబేమో एसाऊ ఆ హిత్తీరు కుమార్తెలు చేసుకున్నాడు. हित्तियों का बेटियों से शादी किया। కానాను స్త్రీలు ఆ వద్దయ్యా నీకని యాకోబు చెబుతుంటే, ఓ మా తల్లిదండ్రులు కానాసులు ఇష్టం లేదు కాబట్టి నేను ఆన్లైన్ చేసుకుంటా. तो कानान स्त्रियों से शादी मत करो बोल कर उनके माँ बाप बोल रहे तो अच्छा उन्हें पसंद नहीं, इसलिए मैं हित्तियों से करूंगा। చూడండి देखिए, వ్యతిరేకత. तो बलवा करना। యాకోబుని చంపుతానంటున్నాడు. याकूब का मारूंगा बोलता है। నా ఆశీర్వాదం తీసుకున్నాడు. मेरा आशीष क्यों लिया? తల్లిదండ్రులు ఏమన్నారు? माँ बाप ने क्यों क्या कहा? అయ్య నువ్వు పద్దంరా వెళ్ళిపో, तो पद्दनाराम चला जा, మీ అమ్మగారి తమ్ముడు ఉంటాడు, तुम्हारा माँ के एक भाई है, ఆయన కూతుళ్ళు ఉంటారు. उनकी बेटियां भी होंगे। మీ అన్న యొక్క కోపం చల్లబడేదాకా, तुम्हारे भाई का गुस्सा जब तक ठंडी ना हो మీ जाए, అన్న యొక్క కోపం సర్దుబడేదాకా तुम्हारे भाई का गुस्सा ठंडी होने నువ్వు तक అక్కడ ఉండిరా. तुम वही रह के आओ। అప్పుడు మేము పిలుస్తావులే. तभी हम बुलाएंगे। మరి ఇక్కడ ఏమొచ్చిందండి? यहाँ पे क्या हुआ? ఇంట్లో ఆత్మీయ తోడు వచ్చినాయా? तो घर के में आत्मिक కొన్నిసార్లు వచ్చిన मुकाबला हो వచ్చిన गया। వాళ్ళనే కొన్నిసార్లు మనకు కూడా పోరాటాలు వస్తాయి. ఇంట్లో कई बार वचन को लेके ही हमारे घर में भी ऐसा ही मुकाबला होती है, పోరాటాలు వస్తాయి. होता है। మన సంఘంలో కుటుంబం ఉండేది, कलिशा एक होती थी, हमारा कलिशा में एक परिवार, కుటుంబం ఉండేది. एक परिवार। ఆ స్త్రీ పాపం నామకార్థురాలు, కానీ మన సంఘానికి వచ్చినాక బాగా బలపడింది, स्त्री बोर्ड नामधारी थी, कलिशा में आने के बाद बल पाई, బాగా బలపడింది. अच्छी तरह बल पाई। సిస్టర్ వాక్యం అంటే ఆమెకి బాగా ఇష్టం. शिष्य के वचन को बहुत पसंद करती थी। నేనంటే ఆత్మీయ తండ్రికి बहुत ఇష్టం ఆమెకి. तो मुझे आत्मिक पिता के रूप में बड़ा पसंद నేను ఈ करती थी। సంఘంలోకి వచ్చిన బాగా బలపడ్డాను. वो कहती थी कि मैं कलिशा में आके बहुत बच्चा నేను ఎన్నో సంఘాలకి వెళ్ళాను. मैं कई सारी कलिशा में ఈ సంఘంలో ఉన్న వాక్యం, మీ దగ్గర ఉన్న ప్రేమ నన్ను ఆకర్షించింది. ये कलिशा का वचन आपके पास के प्रेम ने मुझे आकर्षित किया। बोला ఆయన భర్త ఉన్నాడు, उनका पति था, ఆయన బాప్తిసం తీసుకున్నాడు, उन्होंने भी बपतिस्मा लिया, కానీ తాగుతాడు, लेकिन पीता है, బీడీలు తాగుతాడు, बीड़ी पीता है, సిగరెట్లు తాగుతాడు. सिगरेट पीता है। నేను సంఘంలో ఏం చెప్తాను? मैं कलिशा में क्या कहता हूँ? మీరు రొట్టె తీసుకోబోతున్నారు, आप रोटी लेने जा रहे మీరు हो, ప్రభు యొక్క రక్తంలో పాల్గొని आप పొందబోతున్నారు. प्रभु के लहू में शामिल होने जा మీకు रहे हो। అలవాటు ఉంటే వదులుకోండి. आपको कोई गंदी आदत हो तो छोड़ दो। హృదయాన్ని పాడు చేసే అలవాట్లు, हृदय को बिगाड़ने वाली कोई आदत త్రాగుడు, हो, पीना, బీడీలు, సిగరెట్లు, बीड़ी सिगरेट हो, బూతులు, गाली गलौज, ఏదైనా హృదయాన్ని పాడు చేసి ఉంటే जो भी हृदय को खराब చెడ్డ करने वाली అలవాట్లు चीज हो, వదులుకోండి అని చెప్తా. बुरी आदत हो तो छोड़ो करके ఆయన बोलता। వింటాడు, वो सुनता है, सुनने को ఇని ప్రపోజల్ తీసుకుంటాడు. तो सुनता है, फिर प्रभु को बोझ लेता ఆ है। ఇంటికి వెళ్ళి నాకు పోట్లాడు. वो घर जाने के बाद लड़ती है उनसे। ఏమని? क्या बोल कर? బ్రదర్ ఏం చెప్తున్నాడు? ब्रदर क्या बोल रहे? బ్రదర్ ఏం చెప్తున్నాడు? ब्रदर क्या बोल रहे? తాగొద్దని చెప్తున్నాడా? तो दारू नहीं पीना बोला था ना, తాగి తీసుకోవద్దని तो చెప్తున్నాడా? दारू पी के नहीं लेना करके बोला था ना, వీడిని తాగొద్దని చెప్తున్నాడు. बीड़ी पीने से मना करा ना। ఏదే అడిప పాస్టర్ను, నువ్వేమో అడి పక్కన మాట అనేవాడు. तो वो कहता था हाँ वो बहुत बड़ा पास्टर है, अब तू उसके तरफदार कर रहे, चले जा करके। వాడికేం తెలుసు? उसे क्या पता? నీకేం తెలుసు? तुझे क्या पता? తాగొచ్చని చెప్పారు, पी सकता है करके बोला है, తాగొచ్చని చెప్పారు, బీడీలు తాగొచ్చు చెప్పి సీరియల్ తాగొచ్చు చెప్పి, बीड़ी दारू पी सकता है करके बोला, నేను అట్టాన్ని తీసుకుంటా, मैं ऐसा ही लूंगा, అట్టాన్ని తీసుకుంటా ऐसा ही लूंगा అనేవాడు. बोलता మరి था। ఇద్దరికి ఇంటికి బాగా ఎందుకు గొడవ అవుతుంది? क्यों ये दोनों घर जाने के बाद क्यों लड़ाई हो रही है? ఈ ఆత్మీయ విషయంలోనే ये आत्मिक के विषय में ही మంచిదే. अच्छी बात है। దుఃఖం, ये दुख రక్షణార్థమైన మారు మనసు దుఃఖం, तो मन फिराओ जो उद्धार पाने के लिए ఆ దుఃఖం ఉంది. ये दुख है। ఆయన ఒప్పుకున్నాడు కాదు, वो मानता नहीं था, ఆయన ఒప్పుకున్నాడు కాదు. वो नहीं मानता था। చివరికి సంఘం రాడు, अंत में कलिशा में नहीं आता, భార్య వచ్చేది, पत्नी आती थी, నాకు చెప్పింది, मुझसे कहा, సిస్టర్ చెప్పింది, सिस्टर से कहा, ప్రార్థన చేద్దాంలే అమ్మా అనేవాడు. मैंने कहा प्रार्थना करेंगे। వెళ్ళినంటే ఎదురు పడితే ప్రేమగా ఉంటాడు, तो मैं सामने आता तो बड़ा प्यार दिखाता, కానీ వాక్యానికి దూరం, लेकिन वचन से दूर, జీవాహారానికి దూరం. जीवन के वचन के दूर। అదేమిటి ఏమంటాడు? और बोले से क्या कहता है? సంఘస్థులు అడిగితే अगर कोई कलिशा वाले बोलेंगे तो చాలా తప్పులు ఉన్నాయండి సంఘంలో. कलिशा में कई सारी कमियां हैं, गलतियां है बोलता है। చూడండి, देखिए మనిషి లోబడకపోగా, एक इंसान वचन का अधीन नहीं होता, సత్యానికి లోబడపోగా सच्चे के वचन का अधीन नहीं होता తప్పుడు ఆలోచనలు పడిపోయాడు. और गलत सोच में पड़ गया।
నష్టం ఎవరికండి? नुकसान किसका होगा? నష్టం ఎవరికి? किसको होगा नुकसान? అతనికే. उसी को ही होगा। ఈ ఇస్సాకు రెబెకా ఇంట్లో కూడా ఆత్మీయ విధంగా కొన్ని పోరాటాలు వచ్చేసినాయి. इसी प्रकार इसहाक की रिबका के घर में भी आत्मिक तौर पर ऐसे कुछ मुकाबला होने लगा। అసలు ఆమె అంటది రెబెకా, रिबका कहती है, ఒక్క రోజే మిమ్మల్ని ఇద్దరు నేను బాగొట్టుకోలేను. एक ही दिन में मैं दोनों को नहीं खो सकती। ఇంట్లో భయంకర గొడవలు అయిపోతాయి. तो देखो घर में कैसा भयानक लड़ाई हो ఇస్సాకు रहा నేను చంపుతానంటున్నాడు. है। इसहाक तुझे मार डालूंगा बोल रहा ఇస్సాకు నేను చంపుతానంటున్నాడు. है। इसहाक इसहाक नहीं है, సారీ ఏసావు నేను చంపుతానంటున్నాడు. एसाव तुझे मार डालूंगा बोल रहा है। అయ్యా ఇద్దరిని ఒకసారి నేను పోగొట్టుకోలేను. इसलिए मैं दोनों को एक साथ नहीं खो सकती। నువ్వు వెళ్ళిపో. आप जाओ। వెళ్ళిపోయి నువ్వు నా కన్నగారు ఇంట్లో ఉండి అక్కడే అమ్మాయిలు చేసి రా. तो वहां मेरे भाई के घर जाओ, वहीं रहो और वापस आओ। ఇసాక్ అంటాడు కానాను స్త్రీతో పెళ్లి చేసుకోవద్దని. इसहाक कहता कारण से शादी नहीं करनी, పెళ్లి చేసుకోవద్దు, नहीं करना। ఆడికి వెళ్ళు, वहां जाओ, ఆడికి వెళ్ళి మన అబ్బాయి మన వాళ్ళు చేసుకో. तो वहां जाओ, अपने लोगों से शादी कर। మా 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 నాన్న మా అన్న మా అన్నయ్య గారి కూతురు ఉంటారు. मेरे भाई की बेटी है, చూసారా? देखा। అయినా కానీ ఆశీర్వాదమే కుటుంబం फिर भी आशीष है परिवार में, ఉండాలండి. होना चाहिए। ఆత్మీయ పోరాటాలు ఉండాలి. आत्मिक मुकाबला होना चाहिए। సైతాన్ని ఓడించాలి. शैतान को हराना है, ఓడించాలి. हराना है। మొదటి ఆదాంకే ముకాబలాలు పోరాటాలు జరిగినాయి. पहले आदम को भी मुकाबला हुआ, అంతిమ ఆదాంకి ఒకరి పోరాటాలు జరిగినాయి. अंतिम आदम को भी మరి मुकाबला हुआ। ఆయనలో నడుస్తున్న మనము రక్షణలో మనకు మనకు మాత్రం పోరాటాలు ఉండవా? तो अब उनमें चल रहे, उद्धार में चल रहे थे, क्या हमारे लिए मुकाबला नहीं होगा? ఆయన 4 స్వరూపాలు గలవాడు. तो वो 4 स्वरूप रखने। దేవుని స్వరూపమైనటువంటి యేసు క్రీస్తు 4 స్వరూపాలు. तो परमेश्वर का स्वरूप जो यीशु मसीह, उनका और 4 और रूप है। ఒకటి एक तो అదృశ్య స్వరూపి. अदृश्य स्वरूपी। ఎవరంట? कौन है वो? అదృశ్య స్వరూపి. अदृश्य स्वरूपी। ఈ అదృశ్యమైనటువంటి స్వరూపు కలిగినటువంటి దేవుడు ये अदृश्य स्वरूप रखने वाला परमेश्वर, ఆయన మనకు చాలిన వాడు. वो हमारे योग्य परमेश्वर है। ఏమంటుంది? क्या कहता बच्चा? ఆయన మనకు చాలిన వాడు. वो हमारे योग्य परमेश्वर है। అలాంటి చాలినటువంటి మరి యేసు ప్రభు మనకుండగా इस तरह का यीशु मसीह हमारे लिए है, तो మనకు భయమే ఉందండి. हमें क्यों डरना है? మనకు భయమే ఉంది. हम చూడండి क्यों डरे? देखिए చూడండి 4 మనందరూ తెలిసిన వాక్యమే యోహాను 4:24. यूहन्ना का 4:24। ఏమంటాడు? ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. उनकी आराधना करने वाला आत्मा और सच्चाई से आराधना करना चाहिए। ఆరాధించువాడంట आराधना करने वाला ఆత్మతోను సత్యంతోను आत्मा और ఆరాధించాలంట. सच्चाई से आराधना करना है। తర్వాత 1 తిమోతి 1:17 पहला तिमोथी का पहला सत्र 1:17, 1:17లో 1:17 में సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యను అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగములు కలుగును గాక. अब सनातन राजा अर्थात अविनाशी अनदेखे एकमात्र परमेश्वर का आदर और महिमा युगानुयुग होता रहे। అదే దేవుని యొక్క స్వరూపము. एक परमेश्वर का स्वरूप है, అదే దేవుని స్వరూపము. एक परमेश्वर का स्वरूप। ఏప్రిల్ రాసిన పత్రిక इब्रानियों की लिखी पत्री, ఏప్రిల్ రాసిన పత్రిక इब्रानियों की 11వ అధ్యాయం 27వ వచనం గనక చదివితే 11:27 पढ़ेगा तो విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వానిని చూసినట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. विश्वास से फरो। यहाँ पे 28 विश्वासी से उसने అదృశ్య స్వరూపి అయినటువంటి రూపము యేసు ప్రభు. अदृश्य रूप जो है यीशु मसीह का है। దేవుడు అదృశ్యుడు, परमेश्वर अदृश्य है, ఆయన రూపం, उनका स्वरूप, ఆయన రూపం యేసు ప్రభు. उनका स्वरूप यीशु मसीह है। కాబట్టి इसलिए ఒకటేంటి? एक तो क्या है? అదృశ్య స్వరూపుడు. अदृश्य स्वरूपी है। రెండోది दूसरा నీతి స్వరూపుడు. धार्मिकता का स्वरूप। రెండోది ఏంటండి? दूसरा क्या है? నీతి స్వరూపుడు. धार्मिकता का स्वरूप। నీతి స్వరూపుడు చూడండి देखिए 17లో యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనం చదివితే यूहन्ना का 17:25 पढ़ेगा तो నీతి స్వరుడు తండ్రి ఆయన స్వరూపమే యేసు ప్రభువు. నీతి స్వరూపుడగు తండ్రి ये धार्मिकता का पिता లోకముని నెరగలేదు, संसार ने तुझे नहीं जाना, నేను నిన్ను ఎరుగుదును, परंतु मैंने तुझे जाना నువ్వు నన్ను పంపితవని వీరెరిగి ఉన్నారు. और इन्होंने भी जाना कि तू ही ने मुझे भेजा। అపోస్తలుల గురించి చెప్తున్నాడు. प्रेरितों के बारे में ఆ बताता है। నీతి స్వరూపు దేవుని యొక్క స్వరూపం క్రీస్తు. वो धार्मिकता का पिता जो है ना, उस पिता का स्वरूप है मसीह। అది మూడోది तीसरा ప్రేమ స్వరూపి. प्रेम स्वरूपी। 1 యోహాను पहला यूहन्ना 4:8 4:8 4:8 पहला यूहन्ना దేవుడు 4:8 ప్రేమ స్వరూపి.
परमेश्वर प्रेमी स्वरूप ही है। ఒకటేంటి అదృశ్య స్వరూపి, एक तो अदृश्य स्वरूपी, అదృశ్య దేవుని యొక్క రూపము యేసు ప్రభు. अदृश्य स्वरूप है पर यीशु मसीह, నీతి స్వరూపుడు, धार्मिकता का स्वरूप, నీతి కలిగిన యేసయ్య. धार्मिकता का यीशु है, ప్రేమ స్వరూపుడు, प्रेमी దేవుడు परमेश्वर, ప్రేమ స్వరూపి. क्योंकि परमेश्वर प्रेम है ప్రేమ లేని వాడు దేవుని వారు ఎరుగుడు. और जिनके अंदर प्रेम नहीं है परमेश्वर उन्हें नहीं తర్వాత जानता। उसके बाद సత్య స్వరూపి. सत्य स्वरूपी, తర్వాత उसके बाद నాలుగోది ఏంటి? चौथा क्या है? నాలుగోది సత్య స్వరూపి. सत्य स्वरूपी, ప్రకటన 6:10 प्रकाशित का 6 का 10, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా. కాబట్టి దేవుని ये లక్ష स्वामी हे पवित्र सत्य करके बोलते हैं। దేవుని లక్షణాలన్నీ యేసు ప్రభులో ఉండేయండి. इसलिए सारे परमेश्वर का लक्षण मसीह यीशु मसीह में है, లక్షణాలన్నీ యేసు ప్రభులో ఉండే. सारे लक्षण मसीह यीशु में है, 4 రూపాలు. 4 रूप। కాబట్టి इसलिए మనము అలాంటి దేవుని యొక్క స్వరూపంలో ఉన్న యేసయ్యను మనం నమ్ముకున్నాం. इस सारा परमेश्वर के स्वरूप में रहने वाला यीशु मसीह को हमने विश्वास అందుకే किया। యాకోబు అంటాడు, इसलिए याकूब कहता है దేవుడు ఎవరిని శోధించడండి. परमेश्वर किसी को भी नहीं ఆయన परखता, పరిశుద్ధుడు, న్యాయవంతుడు, वो ప్రేమామయుడు, पवित्र और न्यायी है, సత్యవంతుడు, वो प्रेमी और सत्य है, నీతిమంతుడు. वो धर्मी है। అలాంటి దేవుణ్ణి పట్టుకుని इस तरह के परमेश्वर को लेकर నాకు శోధనలు వస్తే నాకు శోధనలు ఇచ్చాడు దేవుడు. అసలు ఇంట్లో అమ్మో శోధనలు ఎక్కువైపోయినాయి, బైబుల్ చదవలేకపోతున్నాను. तो मेरे को मान लो परेशानी आ गई, तो परेशानियां बहुत ज्यादा हो गई, घर में परीक्षा हो गई, मैं बाइबल అసలు नहीं దేవుడు पढ़ा। ఎందుకు ఈ శోధనలు ఇచ్చాడు? आखिर परमेश्वर ने परीक्षा क्यों किया? అసలు శోధకుడిని ఎట్లా జయించాలో అర్థం కాని శక్తి, అర్థం కాని విధానంలో ఉన్నారు క్రైస్తవులు. ऐसा है कि परीक्षा करने वालों का कैसे सामना करना है वो समझ ही नहीं पा रहे। ఆయన్ని పట్టుకోవాలి ముందు, उसे पकड़ना चाहिए, వాడిని पहले ఎదిరించాలి, इसकी सामना करना चाहिए, వాడిని ఎదిరించాలి. इसकी सामना करना चाहिए। అంతేగాని इतना ही దేవుడు నాకు అనుమతి ఇచ్చాడు, परमेश्वर ने क्यों इजाजत दिया, కొన్ని కొన్ని పాత నిబంధన విషయాలు తీసుకుంటారు, उसके लिए पुराने नियम के विषयों को हम लेते యోగి हैं, విషయం తీసుకుంటారు. आयुब का विषय को लेते हैं। నేను ఎప్పుడు చెప్తాను, मैं हमेशा कहता हूँ బైబుల్ बाइबल जो है వాక్యము वचन దేవుడు परमेश्वर ఆ సమయానికి, उस समय के लिए, ఆ వ్యక్తికి, उस व्यक्ति के लिए, ఆ పరిస్థితికి, उस स्थिति के लिए, ఆ విషయం కోసం, उस विषय के ఆ लिए, ప్రదేశం उस కోసం प्रांत के लिए ఉపయోగపడతాడండి. उपयोग करता है। అటు తీసుకొచ్చి ఇటు ఇటు చోటు పెట్టకూడదు. इधर की उधर, उधर का इधर नहीं लाना चाहिए। సిచ్యువేషన్కి అతిథుడుగా ఉంటాడు, సిచ్యువేషన్కి అనుగుణంగా ఉంటాడు ప్రభు. प्रभु जो है हालतों के साथ जुड़ा हुआ होता है। సిచ్యువేషన్ వచ్చింది మనకు, అది ऐसी हालत हो गया, దాన్ని బట్టి మనం చూడాలి. उसी के द्वारा हमें देखना है। కొన్నిసార్లు మనం పడిపోతాం, कई बार हम गिर जाते हैं, చిన్న చిన్న విషయాలు పడిపోతాం. कई बार हम गिर जाते అంటే हैं మనకు छोटे ఆత్మలో विषयों में। శక్తి లేనట్టు అర్థం. అది इसका मतलब हम आत्मा में शक्ति नहीं, జయించాల్సింది పోయి పడిపోతాం. तो हम जीतना था, हम अगर गिर जाते हैं, हम విన్న వాక్యం ఎప్పుడు ఉపయోగించాలండి? सुने हुए वचन को कब इस्तेमाल करना है? బాగా కష్టపడి డబ్బు సంపాదించాం, मान लीजिए बहुत मेहनत करके पैसा ఎప్పుడు कमाया, ఉపయోగించాలండి? कब इस्तेमाल करोगे? మనకు అవసరం వచ్చినప్పుడు. जब हमारी जरूरत पड़ती है, అందుకే డబ్బు అవసరం. इसलिए पैसा की जरूरत। విన్న వాక్యం ఎప్పుడు ఉపయోగించాలండి? इसी प्रकार सुना हुआ वचन कब इस्तेमाल करें? మనకి ఏదో విధంగా స్వాదం వచ్చినప్పుడు అప్పుడు ఉపయోగించాలి. अब ऐसी कोई परीक्षा हमारी जिंदगी में आती है तो तब इस्तेमाल करना। క్రైస్తవులో ఉన్న బలహీనత ఏంటంటే ఆ టైంలో అసలు మనం క్రైస్తవం కాదన్నట్టుగా ఫీల్ అయిపోతాం. तो ईसाइयों के अंदर कमजोरी क्या है कि ऐसी परीक्षा के समय में ऐसा लगता है कि हम बिल्कुल ईसाई है ही नहीं, పూర్తిగా ఓడిపోయిన అయిపోతాం. ऐसे हारे हुए बन जाते हैं। చూసారా, देखा, చాలా సైతాను చాలా భయంకరమైన వాడు అండి, शैतान बहुत भयानक है, చాలా భయంకరమైన వాడు. बहुत అసలు ఏ రూపంలో వస్తాడో తెలీదు, तो कौन सा रूप लेके आता है शैतान पता नहीं, ఏదో ఒక రూపంలో వస్తాడు. कोई ना कोई रूप में आता है। ఆదాం దగ్గరికి ఏ రూపంలో వచ్చాడు? आदम के पास कौन सा रूप में आया, ఎట్టొచ్చాడు? कैसा आया? భార్య వచ్చి ఇదిగో ఈ ఫలాలు తినాలి पत्नी ने आके कहा आओ ये फल खाओ। అనుకున్నాడా ఆదాము? ऐसा सोचा था क्या आदम ने? నా భార్య ద్వారా సాతాను వచ్చాడు అనుకున్నాడా? मेरे पत्नी के द्वारा शैतान आए करके सोचा था क्या? తప్పుడు అలవాటు పెట్టేశాడు ఆ ఆవలో, गलत आदत डाल दिया हवा के अंदर, పెట్టేశాడు, डाल दिया, విరుద్ధం పెట్టేశాడు. विरुद्ध डाल दिया। మరి ఆదాం అనుకున్నాడా ఈ సాతానుడు నా భార్య ద్వారా వస్తున్నాడని? क्या आदम ने सोचा था क्या आदम ये शैतान मेरी पत्नी के द्वारा आ रहे बोलकर? అరే ఈ ఫలం దేవుడు తినొద్దు అన్నాడే, ये फल तो परमेश्वर ने मना किया था ఈ ना। అవ్వేంది నాకు ఫలాలు ఇస్తుంది? ये हवा क्यों दे रही है फल? దేవుడు ఏమన్నాడు? परमेश्वर ने क्या कहा? ఆదాము आदम ఈ ఫలాలన్నీ నువ్వు తిను, सारे फल आप खा सकते हो, ఏం బాధ లేదు, कोई तकलीफ नहीं है, నీకోసం ఇచ్చా. तेरे लिए दिया है। కానీ ఆ మంచి చెట్టు ఉందే, जो बीच का है ना बगीचा का, మంచి చెట్లు ఫలం ఇచ్చే చెట్టు, अच्छा और बुरा का ज्ञान देने वाला हो, ఆ చెట్టు ఫలం తినబాక उस అన్నాడు. पेड़ का फल मत खाना। తెలుసు ఆదాంకి. आदम जानता था, మరి ఇప్పుడు అవ్వ వచ్చి ఇస్తుంది,
अभी अव्वा लाके वही फल ఇస్తుంది. दे रही थी। ఇప్పుడు ఏమనుకోవాలి ఆదాము, अव्वा को क्या सोचना चाहिए అరే था? నాకు దేవుడు చెప్పాడే, मुझे तो परमेश्वर ने कहा था, ఇది తినొద్దని చెప్పాడే, ये नहीं ఈ खाना। అవ్వేంది నాకెత్తుంది. ये अव्वा क्यों मुझे देती है? అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा, ఫలాలను బట్టి తెలుసుకోండి. फलों के द्वारा पहचानो। ఫలాలను బట్టి. फलों के द्वारा। ఈ మధ్య నాకు మొన్న నిన్న తెలిసింది, पर कल परसों एक बात पता चला, పాస్టర్ గారంట एक पास्टर जी దేవుని వాగ్దానాలు డబ్బులకు అమ్ముతున్నాడంట. परमेश्वर के वादों को पैसों देकर बेचता है। నువ్వు డబ్బులు ఇస్తే నీకు వాగ్దానం ఇస్తాడు, आप पैसा देने से आपको वादा मिलता है। నువ్వు డబ్బులు ఇస్తే ఆయన వాగ్దానం నీకు ఇస్తాడు. अब वादा आपको तभी मिलेगा पैसा देने से। చూడండి, देखिए, దేవుని వాగ్దానాలు డబ్బులకు అమ్ముకుంటున్నాడు. वादा जो लेते हैं हम नया साल में पैसे देकर वो मूल खरीदते हैं हम लोग। మనకి 31వ తారీఖున మనం వాగ్దానాలు తీసుకుంటాం కదా, दिसंबर 31 को वादा लेते हैं हम, प्रॉमिस। డబ్బులు ఇస్తే వాగ్దానం. पैसा देने से ही वादा मिलेगा। చూడండి ఎలాంటి పాస్టర్లు ఉన్నారు. देखो कैसे पास्टर लोग हैं। తప్పు కదా అది, गलत है नहीं है? తప్పు కదా అది. गलत है नहीं है? దేవుని వాగ్దానం అమ్ముకుంటావు, నువ్వు परमेश्वर के वादों को बेचते हो तुम। అమ్ముకుంటావా? बेचोगे। ఎంత తప్పు అండి. कितना गलत है? సాతాను ఎటు వచ్చాడు? शैतान कैसे आ गया? ధన రూపంలో వచ్చాడు. धन के रूप में आ गया। ధన రూపంలో వచ్చాడు धन సాతాను. के रूप में आ गया शैतान। మరి ఆదాం దగ్గరికి ఎట్లా వచ్చాడు? तो आदम के पास कैसे आ गया? సాతాను రూపం అవ రూపంలో వచ్చాడు. हवा के रूप में आ गया। అసలు ఆదాం ఏమనాలి? आखिर आदम को क्या बोलना था? దేవుడు చెప్పాడు కదా. मैं तो परमेश्वर ने बताया था ना। ఎందుకు ఇది ఈ అవ్వేందుకు చెప్తుంది నాకు ఇది? हवा क्यों लाके दे रही है फल? వెంటనే వాక్యాన్ని ఉపయోగించాలండి. तुरंत वचन को इस्तेमाल करना चाहिए। యేసయ్య అన్నాడు, यीशु ने कहा था, రాసింది, ए लिखा हुआ है, సైతాన్ ए शैतान, ఎప్పుడైనా చూడండి మీరు अभी भी देखो आप, వాక్యానికి విరుద్ధమైన మాటలు ఎక్కడ నిన్నారంటే वचन का विरुद्ध की बात अगर कहीं सुना हो, జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు बड़े सावधान से सोचना होगा आपको। జాగ్రత్తగా ఆలోచించాలి. सावधानी से सोचिए, సత్యము నుంచి మనల్ని పడేయాలని చూస్తాడు. क्योंकि सच्चाई से हमको गिराना चाहता है। నామకార్థ సంఘాల్లో నువ్వు పోయినా అడేమనడవు, नामधारी कलिसिया में आप जाके बैठे हो तो आपको कुछ नहीं बोले, అడేమనడు. वो कुछ नहीं बोले। సత్యమైన సహవాసంలో ఉంటేనే మనకు అన్ని సమస్యలు ప్రేరణలో. तो सच्ची कलिसिया में रहने से ही सब प्रकार की समस्या और शैतान की प्रेरणा आता है। అందుకే इसलिए యాకోబు याकूब 1:13 1:13 में, యాకోబు याकूब 1:13 వాక్యము याकूब का 1:13, 1వ అధ్యాయం 12వ వచనం. पहला अध्याय का 13 वचन। దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. अब किसी की परीक्षा हो तो वे ये ना कहे कि मेरी परीक्षा परमेश्वर की ओर से होती है। దేవుడు శోధించడండి, परमेश्वर किसी की परीक्षा आप नहीं करता, శోధించడు, नहीं करता, ఎవరిని శోధించడు. किसी को भी नहीं परीक्षा करता। కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. इसलिए कभी किसी को परीक्षा होती है तो वो ये ना कहना पड़े कि परमेश्वर की ओर से परीक्षा होती है। వాక్యానికి లోబడాలండి, वचन का अधीन होना है, వాక్యానికి లోబడాలి. वचन का अधीन होना है। పిల్లరా, प्रियो, అదే శక్తి, ये शक्ति है, అదే భక్తి, यही भक्ति है। అదే వినటం. इसी का मतलब है सुनना, వాక్యాన్ని నెమరేసుకుంటా ఉండాలి. वचन का जुगाली करते रहना है। మీరు అంటులు చదువుతున్నప్పుడు आप बर्तन मांजते हो, విన్న వాక్యం, सुने वचन, చదివిన వాక్యం पढ़ा हुआ वचन, నెమరేసుకోండి. जुगाली करते रहो। జాడులు కొట్టుకున్నప్పుడు झाड़ू मारते वक्त నెమరేసుకోండి. जुगाली करते रहो। కిచెన్ లో किचन में వంట ఉన్నప్పుడు खाना बनाते वक्त నెమరేసుకోండి. जुगाली करते रहे। పిల్లరా, प्रियो, మా మేనత్త గారు ఉండేవాళ్ళు, मेरी बुआ है, ఆయనకి మంచి స్వరం ఉంది, मेरा बुआ थी, उसको अच्छी खंड थी, కానీ వాళ్ళకి రక్షణ లేదు. लेकिन उनका उद्धार नहीं है। నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఆడ దగ్గర ఉన్నాను. मैं इंटरमीडिएट पढ़ते वक्त उन्हीं के पास था। మా అత్తమ్మ ఏం చేసిందంటే मेरी बुआ क्या करती थी, వంట వండేటప్పుడు खाना बनाते वक्त చక్కగా పాటలు పాడుకుంటారు, अच्छी तरह गीत गाती थी, చక్కగా పాటలు పాడుకుంటారు. अच्छी तरह गीत गाती थी। కుండలు దోముతప్పుడు तो बर्तन मांजते वक्त పాటలు పాడుకుంటాం. तो गीत गाते थे, పాత పాటలు पुराने गीत నేను వింటా मैं ఉండేవాడిని. सुनता था। మంచి స్వరం. अच्छी आवाज है उसकी, ఆ చీపురు పెట్టి ఇల్లు ఊడ్చేటప్పుడు जैसे झाड़ू लगाती है పాటలు పాడుకుంటాం. तब भी गाना गाती रहती ఇంట్లో బట్టలు సరితప్పుడు है। तो बर्तन कपड़ों को भी संगवाती है, సినిమా పాటలండి, पिक्चर की పాటలు పాడుకుంటది, गीत गाती रहती है। మంచి స్వరం अच्छी खंड है उसकी, కదా. ఆమె రక్షణ లేదు పాపం, उद्धार नहीं था इसलिए ఆమె లోకంలో ఉంది, ये वो संसार में ఆమె थी, సినిమా పాటలు పాడుకుంది. इसलिए पिक्चर की మనం गीत మనం రక్షణ లోకం నుంచి బయటకు వచ్చాం, हम वो संसार से మనం యేసుని నమ్ముకున్నాం, बाहर आके यीशु को अपनाया, మనం మారు మనసు हमने పొందుకున్నాం, मन फिराव किया है, మారు మనసు పొందుకున్నాం. मन फिराव మనం ఏం చేయాలి? फिर हमें क्या करना है? ఏం చేస్తున్నా क्या कुछ भी कर रहे हो, యేసు ప్రభు పాటలు పాడుకుంటూ यीशु की गीत गाते रहो। ఆయన చెప్పిన వాక్యాన్ని మనం నెమరేసుకుంటాం. उनके द्वारा कही गई वचन को हम जुगाली करते रहे। అదే ఆయనతో గడపటం అని. उनका इसका मतलब यही हम उन्हीं के साथ बिता रहे। యేసుతో నడిచేత, యేసుతో గడిపేద, యేసుతో నడిచేద పాడతారు గాని यीशु के साथ चलूंगा, यीशु के साथ ही समय बिताऊंगा करके बोलते गाते तो है, రోజంతా ఒక్క రోజు కూడా ఆయన గురించి ఆలోచించదు. तो पूरे दिन भर में थोड़ी देर के लिए भी उनके लिए नहीं सोचते। యేసుతో గడిపేద, యేసుతో నడి అంటే అర్థం ఏంటి అసలు? यीशु के साथ ही समय बिताऊंगा, यीशु के साथ चलूंगा అంటే बोलने का అర్థం ఏంటి मतलब क्या అనుకున్నారు? है? मतलब क्या है? పగలంతా ఏ పని చేస్తున్నా, ఏ పని ఆ మైండ్ లో మెదడులో ఉండాలి.
दिन भर हम कुछ भी काम करें, कुछ भी सोचे, मगर हमारे दिमाग में वचन ही बना रहे। ఒక రోజు एक दिन ఎందుకో నాకు ఉదయం నుంచి ఎన్ని తలచినా ఏమి అడిగినా ఎప్పుడు నా తలంపులు అదే ఉంటుంది. तो वो एक दिन मेरा दिमाग में सुबह से लेकर शाम तक कुछ भी सोचे, कुछ भी मांगे, ऐसा यही गाना बार बार आ रहा था। జరిగేది నీ చిత్తమే ఆహా ఆనందించినప్పుడు కూడా तो जो कुछ भी होगा तेरा इच्छा के अनुसार ఇదే ही होगा ఇదే పాట बोलकर ఇదే పాట हर वक्त यही गाना बार बार आ रहे थे। ఉల్లాసంగా ఉండేది. बड़ी आनंद लगता था। ఆత్మ తేలిగ్గా ఉంటదండి, आत्मा बड़ा हल्का लगता था, బరువుగా ఉండదు. भारीपन చాలా नहीं మంది लगता। కూడా ఏందో బాగా బరువు ఉంది, శరీరం అంత బరువు ఉంది ఏంది ఇలా అంటాం. तो कई सारे लोग देखो बोलते हैं पूरा शरीर आज भारीपन ఏంది लग रहा है, ఇసుగ్గా ఉంది ఏంది అలా. कुछ ऐसा चिड़चिड़ लग అసలు रहा है ఇంకోళ్ళు आज। అంటారు कुछ और लोग बोलते हैं ఎవరిలో కొట్టాలనిపిస్తుంది నాకు किसी को मारने का मन कर रहा है मुझे। అంటారు కొంతమంది. कुछ लोग ऐसा बोलते हैं। చాలా తప్పండి ये गलत है। ఇలాంటి విషయాలు. इस तरह की बातें ఎప్పుడు हमेशा, ఎప్పుడు నూతన ప్రార్థనలు, శ్వాసపూరితమైన ప్రార్థన కూడా ఉండాలండి. तो हमेशा सावधानपूर्व प्रार्थना भी होनी चाहिए। నీ ఏకాంత ప్రార్థనతో ఉండాలి, आपकी अकेला का प्रार्थना होना ही चाहिए, ఉండాలి. होनी जरूरी है। కాబట్టి इसलिए అప్పుడు మనము तब हम, సాతానుడు ఇక మన దగ్గరికి రావడానికి తత్తరలాడుతూ ఉంటాడు, तो ऐसे में शैतान हमारे पास आने के लिए घबराता रहेगा, హారికలాడుతూ ఉంటాడు, तो घबराता रहेगा, హారికలాడుతూ ఉంటాడు. तो घबराता అసలు रहेगा। మన సోటే ఉంటలా हम तो उसको मौका ही नहीं दे रहे। చూస్తాడు 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 చూస్తాడు. वो देखता ही रहेगा, देखता ही ఏ, रहेगा। ఈయనతో మన టైం వేస్ట్ అపో. इसके पास मेरा समय बेकार हो रहे बोल कर చూడండి, देखिए 40 రాత్రులు 40 దినాలు శోధించాడు, 40 दिन और रात यीशु मसीह की परीक्षा యేసు की। ప్రభు లోబడలేదు. यीशु मसीह नहीं झुका। ఏం చేశాడంట? क्या किया? శోధకుడు పారిపోయాడు, तो परखने वाला छोड़ के चला गया, వెళ్ళిపోయాడు. और चला गया, వెళ్ళిపోయి ఎవరో చొరబడ్డాడు? जाकर किसमें घुस శాస్త్రులు, పరిసయ్యులు, సదుకైలు, శిష్యులు వీళ్ళు చొరబడ్డాడు. शास्त्री परिचय सदुकई में घुस गया। సమాజం అండి, మనకు సమాజం దెబ్బ కొడుతుంది కొన్నిసార్లు. तो समाज ही हमारे लिए बड़ा नुकसान कराता है, ఎదగనీరు, नहीं बढ़ने देता, ఎదగనీరు. नहीं बढ़ने देते। కానీ लेकिन నాకు ఆడితో ఏం పని? मुझसे उससे मेरा क्या काम है? ఏసన్న మాట మనం అనాలి. ईश्वर ने जो कहा था वही बोलना है। అది లోకంలో ఉన్న అధికారత్వం ఆడితే నాకేం పని అసలు? संसार का सरदार आ रहे, उससे मेरा क्या అందుకని काम మీ है? మైండ్ని, తలంపుల్ని వ్యతిరేక ఆలోచనలో పోనీబాకండి. इसलिए आपको सोच, दिमाग को विरुद्ध सोच की तरफ नहीं जाने देना। అర్థమవుతుందా? समझ में आ रहा है? మనం తెచ్చుకుంటాం శోధన. तो हम अपने ओर से ही लेके ఆయన आप, శోధించ అనుమతించనివి మనం అనుమతిస్తున్నాం. उन्होंने जो इजाजत नहीं दिया मगर हम इजाजत दे रहे। అయితే ఈ శోధకులు వచ్చేస్తున్నట్టు అంటున్నాం. तो ये फिर बोलते ही परखने वाला आ गया। కాబట్టి అది కాదు మనం చేయాల్సింది. ये नहीं करना चाहिए हमें। అసలు జ్వరబండియొద్దండి, उसको घुसने ही मत दो, ఏ విషయంలో జ్వరబండియొద్దు. किसी भी विषय में भी दखल नहीं होने మీకు देना। చిన్నప్పుడు పులి మేక ఆట తెలుసా? तो आपको बचपन में पता है शेर और बकरी का खेल कहते थे। తెలుసా మీకు పులి మేక? शेर और बकरी का 10 మంది చేతులు పట్టుకుంటారు, ఒకళ్ళ చేతులు ఒకళ్ళు. 10 लोग गोल सर्कल बना के एक दूसरे का हाथ पकड़। నేను కూడా ఆడిచ్చా మన సంఘంలో. तो हम भी खेल के समय खेले थे। మేక లోపల ఉంటుంది, పులి బయట ఉంటుంది. तो बकरी अंदर होगी और शेर जो है बाहर रहेगा। ఆ పులి లోపలికి వచ్చి మేకని తినాలని చూస్తుంది. वो शेर जो है कैसे तैसा अंदर आके उस बकरी को खाने के लिए सोचता है। గట్టిగా ఉంటారు, ये चारों ओर जो है 10 लोग बड़ा मजबूत మేక से पकड़ते దగ్గరికి हैं। పులి పోనీరు. तो बकरी के पास उस शेर को जाने नहीं देते। ఒకవేళ లోపల జబర్దస్త్ జ్వరపడింది అనుకో, अगर भया जबरदस्ती अंदर घुस भी गया బయట తిరుగుతారు. तो इस बकरे को बाहर निकाल सकते। ఈ పులిని బయటికి పోనీరు. तो फिर से इस वो शेर को बाहर नहीं जाने देते। ఆత్మీయ పోరాటం, आत्मिक मुकाबला, ఆత్మీయ పోరాటం. आत्मिक मुकाबला। ఆ నెట్టి పరిస్థితులు మనలోకి రానివ్వండి. तो कैसा भी हो उस शैतान को हमारे अंदर आने नहीं देना है। బయట బయట తిరుగుతూ తారింగులాడుతూ ఉంటాడు. वो बाहर बाहर ताकता रहेगा। తారింగులాడినోడు ఉండలా? ఎవరు చెప్పండి, తారింగులాడినోడు ఎవడు? जी, कैसा ताकने वाला कौन था? నయామానేనా? हामान। హామాను తారింగులాడలోకి వచ్చి हामान भी ताकता रहता था। తెల్లవారం ముందు भोर తారికలాడుతున్నాడు. तो भोर में आकर है वहां पे ताकता रहा। అబ్బా ఎప్పుడు ఆ మరదకైన ఉరికమ్మ ఎక్కియాలి, कब मोर्देकै को फांसी के అబ్బా खंभे में ఎప్పుడు चढ़ा, ఉరికమ్మ ఎక్కియాలి. कब उनको फांसी के खंभे రాత్రి में అంతా चढ़ा। నిద్ర పట్టలేదంట. रात भर नींद नहीं आ रहा उसे। అబ్బా ఈ తెల్లవారు వచ్చి తారింగులాడుతున్నాడు. तो भोर में यहाँ के ताकता रहा राजा के भवन అట్టనే में। సైతానుడు తారింగులాడుతూ ఉంటాడు. इसी प्रकार शैतान भी ताकता रहता మనకు है। కూడా ఆనందం వేస్తుందండి. हमें भी बड़ा आनंद వీడు लगता है। తారింగులాడుతున్నాడు, రే నిన్ను నా దానికి రానికుండా చేస్తాను. तो वो ऐसा ताकता ही रहेगा, हम बोलना चाहिए तेरे को అసలు मैं अपना नजदीक नहीं आने दूंगा। ఇంకొక విషయం అండి, एक और बात, మనలో నుంచి అగ్ని అట్లా అట్లా ఆవిరిలాగా బయటికి రావాలి. हमारे अंदर से पवित्र आत्मा का आग बाहर निकलना है। ఆవిరిలాగా బయటికి तो రావాలి. भाप के जैसा बाहर आना है।
సైతానుడు అది చూసి పారిపోతాడు. शैतान उसे देखकर भाग जाता है। అలాంటి మంచి మంచి భక్తులు ఉండారండి, इस तरह के अच्छे अच्छे भक्तगण అలాంటి हैं। మిషనరీలు ఉండారండి. इस तरह का अच्छे मिशनरी भी है। మనం ఎందుకు ఉండకూడదు? हम ऐसा क्यों नहीं रह ఈ सकते? 2026లో 2026 మనం में ఎందుకు ఉండకూడదు? हम क्यों नहीं रह మనం सकते? ఎందుకు ఎదగకూడదు? हम क्यों नहीं बढ़ सकते? సమస్యలు శోధన పక్కన పెట్టి समस्याओं को, परेशानी को बगल में रखो, ప్రభువులో ఎదగదాం. प्रभु में बढ़ेंगे। ఈ 26వ సంవత్సరం 26वीं साल में భాషల వరాలు పొందుకుందాం. भाषाओं का वरदान पाएंगे। భాషలకు అర్థం చెప్పే వరం పొందుకుందాం. भाषाओं का अर्थ बताने वाला वरदान पाएंगे। అద్భుతాల వరం పొందుకుందాం. अद्भुत कार्य करने का वरदान పొందుకుందాం पाएंगे। వరాలు. पाएंगे जरूर वरदान। ఎందుకు పొందుకోకూడదు? क्यों नहीं पा सकते? పరిశుద్ధత, लेकिन पवित्रता, పరిశుద్ధత पवित्रता ఎక్కువ సంఘంతో కట్టుబడి ఉండాలండి. ज्यादातर कलिशे के साथ जुड़ के रहना है। సంఘం कलिशा పరిశుద్ధుల సహవాసం. पवित्र लोगों का झुंड। ఇలా ఒక పాస్టర్ గారు మరి క్యాలెండర్ల కోసం వచ్చాడు. एक पास्टर जज कैलेंडर के लिए आए थे। నా సాక్ష్యం అంతా చెప్పేశా. मैं अपना पूरा गवाही बता दिया। నా సాక్ష్యం మొత్తం చెప్పేశా. मैंने पूरा अपना गवाही बता दिया। నేను ఒకటే చెప్పా, मैंने एक ही बात कहा, ఈ రోజు నుంచి మీతోటి ఇదిగో తాగుబోతులతోటి చిట్టుబోతులతోటి అలాంటి నా స్నేహితులతోటి ఈ రోజు నేను కలవను. मैंने अपने गवाही में बताते हुए बताया था, जब मन फिराव किया था उस दिन से मैं पियक्कड़ लोगों से, लड़ाई करने वाला, गाली बकने वाले लोगों से नहीं मिलूंगा, इस तरह बोल दिया करके मैंने कहा, కలవను వాళ్ళతోటి. नहीं मिलूंगा, కానీ దూరంగా ఉండే వాళ్ళ కోసం ప్రార్థన लेकिन చేస్తాను. दूर से रहूंगा और उनके लिए प्रार्थना నా करूंगा। పరిశుద్ధత వాళ్ళకి తెలియాలి. मेरी पवित्रता उन्हें मालूम होनी నేను चाहिए। ఎప్పుడు వాళ్ళతో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ పిలుస్తూ ఉంటారు. तो छोटी मोटी फंक्शन में जब मिलते हैं, లేదా రిటైర్మెంట్ అప్పుడు, क्या रिटायरमेंट फंक्शन हो, వాళ్ళ పెళ్లిళ్ళప్పుడు పిలుస్తారు. उनके शादी ब्याह में బతిలు ఆడతారు. वो मुझे बहुत मनाने की कोशिश करते हैं। వెళ్తే అంటారు, जाने पर बोलते हैं, అయ్యో భాస్కర్ రావు పరిశుద్ధుడు అయిపోయాడు, वो भास्कर पवित्र हो गया है, ఆయన పరిశుద్ధుడండి वो पवित्र है, అంటారు. बोलते हैं। ఎందుకంటే అది చూపించాలి నేను. क्योंकि मैंने दिखाया था उन्हें, వాళ్ళతోనే తిరిగా, उन्हीं के साथ रहा, వాళ్ళతోనే తాగా. उन्हीं के साथ पिया था। అయితే तो फिर వాళ్ళకి వేరుగా ఉండి उनसे अलग रहकर నేను చూపించే పవిత్రత అనేది ఏంటో पवित्रता का मतलब क्या मैंने दिखाया। వాళ్ళు ఏమంటారు? अब वो क्या कहते हैं, పరిశుద్ధుడు అయ్యా నువ్వు, तुम तो पवित्र हो भाई, వేళ్ళండి పరిశుద్ధులండి మీరు అంటారు. तुम तो पवित्र हो करके बोलते అందుకే हैं। పేతురు అన్నాడు, इसलिए पतरस ने कहा, ఎక్కడైతే నువ్వు పడిపోయావో అక్కడే లేచి అక్కడే నువ్వు వాళ్ళకి సాక్ష్యంగా ఉండు. जहाँ तुम गिर गए हो वहां पे उठ खड़े हो जाओ और गवाही बन के रहो वहीं पे। మనల్ని పడేయాలని, మనల్ని సత్యం నుంచి దూరం చేయాలని 4 వైపులా పొంచి ఉంది సాతానుడు. तो हमें गिराने के लिए, सच्चाई से दूर करने के लिए चारों ओर ताकता रहा शैतान। ఆదాము తెలియని విధంగా మనం అట్ట ఉండొద్దు. हम अनजान नहीं रहना जैसा आदम रह गया। అందుకని పౌలు అంటాడు, इसलिए पौलुस మనము कहता है, రాత్రి వారం కాదు, हम रात के अंधेरे के మనం नहीं పగటి हैं, వారము. हम दिन के हैं। పగటి వారము दिन के हैं। ఎటు నుంచి వస్తున్నాడో గమనించాడు. कहाँ से आ रहे शैतान, ఎవరి తరపు पहचान నుంచి వస్తున్నాడో గమనించాలి. से आ रहे वो भी అందుకే पहचानना యేసు है। మెలకువగా ఉండమన్నాడు. इसलिए यीशु मसीह ने कहा, जागते रहो। కాబట్టి ఈ రోజు శోధించబడుతున్నామంటే अगर आज हमारी परीक्षाओं की जा रही तो కొన్నిసార్లు మనమే సాతాను ఆహ్వానిస్తున్నామేమో, क्या पता हमें कई बार हमारे कारनामों के बारे में వాక్యానికి शैतान को విరుద్ధంగా आमंत्रित कर रहा है। ఆలోచిస్తున్నామేమో. वचन का खिलाफ सोच रहे होंगे। అట్లా ఉండొద్దండి. ऐसा मत रहो। ప్రభువులో గట్టి నిలబడితే प्रभु में अच्छी तरह मजबूत से खड़े रहो। ఏ సమస్యలైనా, బాధలైనా, రోగాలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా అన్నిట్లో कोई भी గట్టి నిలబడాలి. कोई भी समस्या हो, बीमारी, परेशानी, दिक्कत, कंगालीपन, आर्थिक तंगी, किसी में भी हो, बिल्कुल मजबूती से खड़े रहना है। ఎదిరించండి, सामना करो పారిపోతాం. तो भाग మరి जाए। చిన్న ప్రార్థన. आइए प्रार्थना करें। వందనాలు నాయన, धन्यवाद प्रभु ఈ రాత్రి इस रात को నీ దాసుని ద్వారా आपके दास के द्वारा పరిశుద్ధాత్ముడా पवित्र आत्मा మాకు प्रभु కావాల్సిన మాటలు అందించారు. हमारी आवश्यकता की बातें మాకు पहुंचाए। ఈ శోధన టైంలో ఉండవు నాయన. हम परीक्षा के समय में है प्रभु, ఎదిగిన శోధనలండి, कहीं पे भी देखते तो परीक्षा ही परीक्षा, ఎదగలేకపోతున్నారు పాపం. बढ़ नहीं पा रहे, అయ్యా ఎదగాలనుకున్నా ఎదగలేని శోధన. बढ़ना चाहते हैं फिर भी नहीं बढ़ ఈ पा రోజు వీటన్నిటిని అధిగమించడానికి रहे। आज के दिन सब चीजों का पार करने के ఎలా అధిగమిస్తాం శక్తిని మాకు ఇచ్చారు. कैसा पार करना था उस समय दे दिया। కాబట్టి ప్రభు బిడ్డలు ఈ వాక్యాన్ని రోజు 100% సహాయం చేయండి. इसलिए प्रभु हर एक जने वचन सुनकर 100 गुना సైతాన్ని मदद करने के लिए ఎత్తుకుపోకుండా मदद సహాయం करना। చేయమని, शैतान उठा के ना ले जाने पाए इसकी ప్రతి मदद ఒక్కరిలో करें। हर एक ఈ भी వాక్యం పనిచేసి సహాయం చేయండి. वचन काम करने के लिए मदद करें। యేసు నామములో అడుగుతున్నాను. यीशु के नाम से मांगते पिता, ఆమేన్. आमीन। అందరికీ వందనాలమ్మా, सबको प्रेज द लॉर्ड, అందరికీ వందనాలు. प्रेज द लॉर्ड। అందరూ మరి ఒక వాక్యం విన్నారు.